వీడియోస్ ఉన్నాయి చూడండి. వాక్యం వింటుండగానే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. పేతురు యొక్క ప్రసంగాన్ని వింటుంటే అతని బోధ విన్న వారందరి మీదకి ఎవరు దిగారంటే చెప్పండి, పరిశుద్ధాత్ముడు దిగాడు వారిపైన. కాబట్టి మీరు నిర్లక్ష్యమైన వైఖరి అనేది ఉండకూడదు. నిర్లక్ష్యమైన జీవితాన్ని మీరు ఎప్పటికీ కూడా అవలంబించకూడదు. నిర్లక్ష్యమైన జీవితం అనేది మీ జీవితంలో ఏమాత్రం కూడా ఉండడానికి వీల్లేదు. ఈ సన్నిధికి, ఈ మందిరానికి వచ్చిన మనము నిర్లక్ష్యముతో ఉండకూడదు. ప్రభువును మహింపరచాలి, నోరు తెరిచి ప్రభువును స్తుతించాలి, నోరు తెరిచి కనపరచాలి. నేను కాదు మీకు కనబడాల్సింది, దేవుడే. ఆ ప్రభుని యేసుక్రీస్తే మీకు ఆయన కనబడును గాక. అమ్మ వింటున్నారా? అమ్మ వింటున్నారా? చెప్పండి రెండు చేతుల పైనకి. హల్లెలూయా. హుషారుగా ఉండండి. ప్రైజ్ ద లార్డ్. మీరు ఇక్కడికి వచ్చి వెళ్ళడంను బట్టి ఏ అద్భుతాన్ని చూడలేరు, కానీ ఇక్కడికి వచ్చి వాక్యాన్ని విని వాక్య ప్రకారం నడుచుకోవడం బట్టి దేవుడు మీ జీవితంలో అద్భుతాలను జరిగించువాడై ఉన్నాడు. ఆమేన్. అద్భుతాలను చూడాలా, దేవుని సన్నిధిలో ఆశీర్వాదాన్ని చూడాలి అని అంటే మరి నీవు వచ్చి ఊరికే కూర్చొని వెళ్ళిపోతే చూడలేవు. మరి ఎలా చూస్తావు అని అంటే ఖచ్చితంగా ఆయన సన్నిధానంలో, ప్రభు సన్నిధిలో నువ్వు ఎప్పుడు చూస్తావు అద్భుతాలను అంటే ఆయన వాక్య ప్రకారంగా నడుచుకుంటున్నప్పుడే చూస్తావు. ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి. 21 రోజు ఉపవాస ప్రార్థన కూడికలు, డానియల్ ఫాస్టింగ్ ప్రేయర్స్, దానియేలు ఉపవాస ప్రార్థన కూడికలు జరుగుతూ ఉన్నాయి. మీలో ఎంతమంది లైవ్ చూస్తున్నారో అనేది నాకు తెలియదు, కానీ మీరు ఒకవేళ రావడానికి నైట్లో ఒకవేళ అంటే రాగలిగి కూడా రాకపోతే అది మీకు ఖచ్చితంగా దీవెనలు ఉండవు, కానీ రావడానికి మీకు ఆస్కారం ఉండి అవకాశం ఉండి రాలేకపోతే మాత్రం ఖచ్చితంగా దేవుని సన్నిధి పొందుకోలేరు. ఉదయం 11 గంటల నుండి 2 గంటల వరకు, సాయంకాలం 7 గంటల నుండి 10 గంటల వరకు ఈ యొక్క దానియేలు ఉపవాస ప్రార్థన కూడికలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు చాలా ఆశీర్వాదకరంగా జరిగిస్తూ ఉన్నాడు. ఈరోజు 4వ రోజుగా మనకున్నది. 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి. మీరు కూడా రండి, పాలు పంచుకోనండి. దేవుడు గొప్ప కార్యాలు మీ పట్ల జరిగిస్తాడు. అద్భుతమైన కార్యములు దేవుడు జరిగిస్తాడు. ఆసక్తితో రండి. ప్రార్థన నేను ప్రతిరోజు చేస్తాను అని నాతో ప్రార్థన చేసుకోవడానికి రావద్దు. దేవుని సన్నిధిలో మీరు 21 దినములు సిద్ధపాటు కొరకు రండి. నిన్నటి సందేశం చాలా అద్భుతంగా ఉన్నది, నిన్న రాత్రికాల సందేశం. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలు దేని కొరకు అనేటివి మీకు అర్థమవుతుంది. మీరు దయచేసి వినండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చిన్నపిల్లలకు గ్లాస్లో వాటర్స్ ఏమంటారు, స్టీల్ గ్లాస్లో వాటర్ తాగితే ఇన్ఫెక్షన్స్ అవుతాయని మనం ప్లాస్టిక్ గ్లాసెస్ అక్కడ పెడతా ఉన్నాం. వర్షకాలం మరలే ముందుకే డేంజరు, మరలా కలర్స్, ఆ రోగాలు ఈ రోగాలు అన్నీ వస్తాయి. కాబట్టి ఊరికే అన్న కలర్ అండి ఏంటి చెప్పండి, డెంగ్యూ, మలేరియా ఇలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి బాటిల్స్ తెచ్చుకోనండి. అక్కడ ప్లాస్టిక్ గ్లాసెస్ పెడితే పిల్లలు ఎన్ని వాటర్ తాగుతున్నారు, చాలా గ్లాసెస్ పాడేస్తున్నారు. కాబట్టి మీరు చూసుకోవాలి ఖచ్చితంగా వారిని. ఆ స్టీల్ గ్లాసులు అందరూ మూతి పెట్టినారంటే అందరూ పెట్టేస్తూ ఉంటారు, పిల్లలకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మీరు బాటిల్స్ తెచ్చి వారికి ఇస్తే కాబట్టి దీవెనకరంగా ఉంటాయి. మొన్న ఫ్రైడే నైట్ ప్రేయర్ కొరకే ఆ బకెట్ నిండిపోయేంతగానో ఒక్క ప్యాకెట్ వాటర్ గ్లాసెస్ అంతా తాగేశారు. ఎవరు తాగుతారు చెప్పండి, వర్షకాలం అని నీళ్ళు చెప్పండి, ఎవరు తాగుతారు? అంత ఫ్రైడే రోజు మీరు ఇంతమంది వచ్చినంత కూడా అప్పుడు ఉంటారు కదా, చిన్నపిల్లలు ఇంత కూడా ఉండరు. మరి ఒకరిద్దరే అన్నిగానం తాగేశారు. అన్నిగానం తాగారనే దానికంటే అన్నిగానం గ్లాసెస్ అన్నీ వేస్ట్ చేశారని చెప్పొచ్చు. కాబట్టి మీరు పద్ధతి పాడు అనేది మనం చూసుకుంటే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఆమేన్. వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది బాటిల్స్ తెచ్చినా కూడా వారు పని ఎడ్లకేలకు వాళ్ళు ఒక దర్శనం కలిగి వస్తున్నారు. ఎవరు? చిన్నపిల్లలు. వాళ్ళకి బాటిల్తో సంబంధం లేదు. దర్శనం ఏంటి అని అంటే బాటిల్స్ వేస్ట్ చేయాలి అంతే, వారి దర్శనమే. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎందుకొరకు ధ్యానం చేయాలి వాక్యాన్ని? వారికి ఆ దర్శనం ఉన్నదని కాదు, మనం దేవుని సన్నిధిలో మనం వచ్చాం. ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి, యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో మనం మొదటి వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేస్తే, మనం చదివితే ప్రియులారా, ఇక్కడ మీ హృదయమును కలవరపడనీయకుడి అనే ఒక మాట మనం చదువుతూ ఉన్నాం. ఏమంటే చెప్పండి అమ్మా, ఏమని రాయిస్తుంది ఇక్కడ? చెప్పండి మీ పక్కవారితో
చేతులలో చేతులు వేసి లేక షేక్ హ్యాండ్ ఇచ్చి, దాని పేరు ఏం పేరు? షేక్ హ్యాండ్ కదా. ఏం చేయాలి? హ్యాండ్ ఏం చేయాలంట? ఊపుతూ కరచాలము చెయ్యి. ప్రైజ్ ద లార్డ్. ఏం చెప్తావు ఇప్పుడు? నీ హృదయము కలవరపడనీయకుడి. ఆమేన్. అమ్మ ఏం చెప్పండి? హృదయాన్ని ఏం చేయకూడదంట? కలవరపడనీయొద్దు. అంటే అనేక సందర్భాలలో మన హృదయాలు కలవరపడుతూ ఉంటుంటాయి. ఎందుకు కలవరపడుతూ ఉంటుంటాయి? దేని కొరకనంటే మనం అనుకున్నది మనకు దక్కనప్పుడు కదా, మనము కోరుకున్నది మనము పొందుకోలేనప్పుడు, మనం ఆశించింది మనకు దక్కనప్పుడు మన హృదయాలు కలవరపడుతూ ఉంటాయి. నిజమేనా? చెప్పండి, నిజమేనా? ఖచ్చితంగా కలవరపడుతూ ఉంటాయి. నిన్న రాత్రికాల సమయంలో నేను ఎవరికి ప్రార్థన చేయను అని అంటే వారికి కలవరపడినాయి. కొంత హృదయాలు కలవరంతో రేగినాయి. ఖచ్చితంగా కలవరపడతాయేమో కదా. కనీసం ప్రార్థన అవసరాలు కూడా నేను చెప్పుకోవద్దా అని ఆలోచనతో కూడా ఉన్నారు, బాధతో ఉన్నారు. పాపం కొందరు ప్రార్థన రిక్వెస్ట్ చెప్తా ఉంటుంటే వద్దు చెప్పకండి అని చెప్పేసినాను. నేను రేపు వింటానులే, రేపు ప్రార్థన చేస్తాంలే. ఎందుకనంటే నేను వారి కొరకు ప్రార్థన చేసేదానికంటే, నేను వారి కొరకు మొరపెట్టే దాని కొరకు అంటే, నేను వారి కొరకు నేను విని ప్రభువును ప్రార్థన చేసేది అంటే, నాకు అర్థమైన విషయం ఏంటనంటే, నేను చూసిన పరిస్థితిని దేవుడు నాకు చూపించాడు. ప్రతి బంధకాలు కట్లు అనేటివి దేవుడు విడగొట్టాడు. ఇప్పుడు 50 లక్షలు అప్పుడు నేనేం చేయలేను, కానీ దేవుడు చేస్తాడు. ఆమేన్. ఇప్పుడు అలాంటి ప్రార్థన రిక్వెస్ట్ కూడా మనం విని కూడా ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కలవరపడతారు కదా. ఇప్పుడు ప్రార్థన చేస్తూ వాక్యం చెప్పిన తర్వాత లాస్ట్కి మీ అందరికీ నేను ప్రార్థన చేయాలంటే ఏం చేస్తారు మీరు? అవునా కదా. కానీ మీ హృదయం ఏం చేయకూడదంట? నేను ప్రార్థన చేయనంటే కూడా కలవరపడకూడదు. ఎందుకు కలవరపడతారు? అవునా కదా. దండుగా ఎందుకంటే ఇంకా కూర్చుండడం, నడు వెళ్ళిపో అంటారా? కాబట్టి చూడండి ప్రియులారా, మనము అనుకున్నది, మనం ఆశించింది, మనం దేని కొరకైతే వస్తున్నామో అది మనకు దక్కనప్పుడు కదా మనకు ఖచ్చితంగా కలవరపడుతూ ఉంటాం. తర్వాత అనేక మంది జీవితములలో వారు ఒక్కొక్క విషయాన్ని బట్టి కలవరపడుతూ ఉంటుంటారు. కొందరికి వయసు అయిపోతూ ఉన్నది. ఈ వయసు అయిపోయినప్పుడు వారు ఆలోచన చేస్తారు, ఇంకా మాకు గర్భఫలం లేదు, ఇంకా కొన్ని రోజులు అయితే బీపీ షుగర్లు పెరిగిపోతూ ఉంటాయి. తర్వాత మేము ఎలా వారిని పోషించాలి, ఎలా మేము వారిని నిలవబెట్టాలి, ఎలా మేము వారిని ఆడించాలి, లేక వారిని మేము ఎత్తుకోవాలి. మా ఆరోగ్యాలు బాగున్నప్పుడే మాకు పిల్లలను దేవుడు ఇస్తే బాగుంటుంది కదా, మాకు ఆరోగ్యములు అనేటివి సహకరించినప్పుడే మాకు దేవుడు పిల్లలు ఇస్తే బాగుంటుంది కదా అని కొంతమంది కలవరపడుతూ ఉంటారు. అవునా? కాబట్టి కొంతమంది నేను సర్వీస్లో ఉన్నప్పుడే, నేను పని చేస్తున్నప్పుడే, నేను ఉద్యోగం చేస్తున్నప్పుడే పిల్లల వివాహమును నేను చేయాలని చెప్పి కొంతమంది కలవరపడుతూ ఉంటారు. తర్వాత కొంతమంది వారి యొక్క పిల్లల ఒక వివాహముల కొరకు చింతపడుతూ ఉంటారు, కలవరపడుతూ ఉంటారు. వారి యొక్క వివాహ సంబంధాలు చూడండి, కొంతమంది ఎలా ఉంటారంటే ఒకటే వివాహ సంబంధాన్ని చూస్తారు, ఒకటే వివాహ సంబంధాన్ని చూసి నెక్స్ట్ ఏం చేస్తారు చెప్పండి? ఇంకా వారి హృదయాల్లో వివాహం సెట్ అవుతలేదని చెప్పి కలవరపడడం స్టార్ట్ అవుతారు. వివాహం సెట్ అవుతలే, ఇంకా నాకు పెళ్ళి సెట్ అవుతలే. ఒక అమ్మ ముసలమ్మ వచ్చింది, పనులు ఊడిపోవడానికి సిద్ధంగా ఉన్నది. ఆమె వచ్చి అంటున్నది, సార్ మా కోడల కొరకు ప్రార్థన చేయండి, మా మనవరాల కొరకు ప్రార్థన చేయండి. ఎందుకమ్మా ఏమైంది అని అంటే, ప్రార్థన దేని కొరకు అని అంటే, ఏం లేదు గర్భఫలం కొరకు ప్రార్థన చేయాలంట. ఏం చేయాలి చెప్పండి? ట్విస్ట్ ఏంటిదో చెప్తా. గర్భఫలం కొరకు ప్రార్థన చేయాలి. ఆమె ఎవరు చెప్పండి? కొంత ముసలితనమందు ఉంది. ఈ ముసలితనమందు ఉన్న ఆమె దేని కొరకు ప్రేయర్ చేయాలంట? గర్భఫలం కొరకు ప్రార్థన చేయండి. నేను అనుకున్నాను ఎన్ని సంవత్సరాలు అయిందో పాపం ప్రార్థన రిక్వెస్ట్ అడుగుతున్నారు అనుకున్నా. వారు అమ్మ వివాహము ఎప్పుడైందమ్మా, ఎన్ని సంవత్సరాలు అయిందని అంటే 6 నెలలు అయింది సార్ అని అంట. ఈ 6 నెలలకి ఏం చేయాలంటే వీళ్ళకి చెప్పండి, ఎంత కలవరవా ఇది. నిజంగా కొంతమందికి ఓపిక అనేది ఉండదు కదా. ఒకవేళ ఆమెకి నేను అంటే, అమ్మ నీకు ఓపిక లేదా అంటే, నాకు ఓపిక ఉన్నది సార్, దేవునికి ఉన్నదో లేదో, నేను ఉంటానో లేదో నాకు తెలియదు కదా. ఒకవేళ దేవుడు తీసుకుపోతే ఏం చేయాలి?
ఏం లేదు, నేను బ్రతుకున్నప్పుడు నేను నా ఒక మనమరాళ్ళను చూసి వాళ్ళ పెళ్ళిళ్ళు చూసి చచ్చిపోదాం అనుకుంటున్నా. ఇలాంటి కోరిక కలిగిన వారు ఎవరు కూడా ముసలితనం మందు నిజంగా త్వరగా చచ్చిపోయిన వారు ఎవరు లేరు. అది వరకు తెలిసేమో, నాకు తెలుసు, అందుకే ఈ పదంని ఊరికే ఉచ్చరిస్తూ ఉంటారు. ఇలా మాట్లాడడం బట్టి వాళ్ళకి ఏమైనా దీర్ఘాయుష్యం అనేది ఏమైనా వస్తున్నదేమో. నీ పెళ్లి చూసి చచ్చిపోతారా అంటే పెళ్లి చేసుకున్నాడు చచ్చిపోయినాడు, కానీ ఈమె మాత్రం చచ్చిపోలేదు. నిజం అబద్ధాలు కాదు, అవును అబద్ధాలు కాదు. పెళ్లి చూసి చచ్చిపోతారా అంటే పెళ్లి చేసుకున్నాడు ఆ సమస్యలకు తట్టుకోలేక, కొంతమంది పరిస్థితులు తట్టుకోలేక ఉరిపెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కాల్చుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, నీళ్ళలో దూకిన వాళ్ళు ఉన్నారు, బావిలో దూకిన వాళ్ళు ఉన్నారు, ఎల్డ్రిన్ తాగిన వాళ్ళు ఉన్నారు, చెరువులో దొరికిన వాళ్ళు ఉన్నారు. అవునా? ఎన్నో రకాలుగా సూసైడ్ చేసుకొని చచ్చిపోయినారు. ఇప్పుడు నువ్వు పెళ్లి చూసి చచ్చిపోతా అన్నది చూడామే, ఆమె ఎవరు సాగుకొచ్చింది కదా? భూస్థాపన చేసి వెళ్ళిపోయి నాకంటే ముందు పోయిన వారా మనమడా అని చెప్పి ఏడ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మనమరాలా అని చెప్పి. అవునా కదా? కొంతమంది జీవితాలు అనవసరమైన వాటి కొరకు కలవరపడుతూ ఉంటారు. దేవుడు ఈరోజు నీతో ఒక మంచి మాట విషయాలు చెప్తా ఉన్నారు. నీ అనారోగ్యాన్ని బట్టి ఒకవేళ నీవు కలవరపడుతూ ఇక్కడికి వచ్చావేమో, నీ పరిస్థితులన్నీ కూడా తారుమారు అయిపోయి కలవరపడుతూ నువ్వు ఒకవేళ ఇక్కడికి నువ్వు వచ్చావేమో, ఏ పరిస్థితిని బట్టి, ఏ కష్టాన్ని బట్టి నువ్వు కలవరపడుతున్నావేమో, ఆ దేవుని యొక్క సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో నువ్వేవైతే మాటలు నువ్వు వింటున్నావో ఇది కరెక్ట్ అయిన మాటలే. నీ యొక్క పరిస్థితులను బట్టి నీ హృదయం కలవరపడుతూ ఉన్నది, నీ యొక్క పరిస్థితులను బట్టి నీ ఆలోచనలన్నీ కలవరపడుతూ ఉన్నాయి, నీ హృదయానికి కలవరపడుతూ ఉన్నాయి. నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావు, టెన్షన్ పడుతూ ఉన్నావు, శ్రమ పడుతూ ఉన్నావు, బాధపడుతూ ఉన్నావు, కన్నీరు గారుస్తూ ఉన్నావు. కొంతమంది అక్కడ ఇంకా ఏమీ జరగదు, అది జరగకముందే ఇక్కడ ఏం స్టార్ట్ అవుతుంది చెప్పండి? కలవరం స్టార్ట్ అవుతుంది కదా. వారు ఇంకా ఇంట్లో నుంచి ఇంకా బయలుదేరలేరు, బయటికే వెళ్ళలేదు. ఒకవేళ మా ఆయన యాక్సిడెంట్ అయి చచ్చిపోతే, ఇలాంటి వార్త వస్తే, అక్కడ ఫోనే మోగలేదు కానీ ఆ ఫోన్ మోగినట్టుగా ఆలోచన, ఫోన్ వచ్చిందేమో, ఇంకా నా హస్బెండ్ ఏమో, ఏమైందో ఎవరు చచ్చిపోయినారో, ఫోన్ కలుస్తుందో లేదో ఒకసారి నేనే ఫోన్ చేసి మాట్లాడదాం, రైట్? కాల్ చేస్తారు, కాల్ లిఫ్ట్ చేయరు, అయిపోయాడు, పోయినాడు, దేవుడికి స్తోత్రం. ఏ హాస్పిటల్ ఉన్నాడు, ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో వాడిండో. అవునా కదా? కలవరం కదా, కొంచెంమందికి కలవరం. ఒకరికి ఈ కలవరం ఉంటే ఇంకొకరికి ఇంకొక కలవరం. ఎక్కడ పోయినావు, ఎక్కడ ఉన్నావు, అక్కడే పోయినావా, నాకు తెలుసు నువ్వు ఆనే ఉన్నావు, అంతే కదా, నాకు తెలుసు నువ్వు ఎక్కడ పోయినావు, నాకు బాగా తెలుసు. కొంతమందికి కలవరం కదా. అంటే 5 నిమిషాలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే వారు నమ్మకం అనేది లేదు కదా. భార్య పైన నమ్మకం లేదు, భర్త పైన నమ్మకం లేదంటే యాక్సిడెంటే చేస్తారు, కింద పడతారు, లేకపోతే ఎవడైనా ఎత్తుకుపోతారు. ఈ నమ్మకం కాదు, వీళ్ళే ఎక్కడైనా పారిపోతారేమో అని, వీళ్ళే ఎక్కడైనా వెళ్ళిపోతారేమో అని చెప్పి వారి నమ్మకత్వాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో ప్రతి అడుగడుగున కొంతమంది జీవితాలు కలవరపడుతూనే వారు నడుస్తూ ఉన్నారు. అమ్మా వింటున్నారా? ఈ ఉదయకాల సమయంలో నీ హృదయం కలవరపడుతూ ఉన్నదా? నీ కుటుంబ పరిస్థితులను బట్టి, నీ భార్య, నీ పిల్లలను బట్టి, నీ యొక్క జీవితమును బట్టి ఒకవేళ కలవరపడుతూ నువ్వు వచ్చావేమో. నీకు ఒక కుమారుడై ఉన్నాడు, ఒక కుమారుడు ఒకవేళ చచ్చిపోతే నా పరిస్థితి ఎలా అని నువ్వు కలవరపడుతున్నావేమో. ఎందుకు నువ్వు అలాంటి కలవరం నీకు వస్తున్నది అని అంటే, ఎందుకు నీ అలాంటి ఆలోచనలు నీకు వస్తున్నాయి అంటే, ఖచ్చితంగా నీవు దేవుడితో సహవాసం అనేది నువ్వు చేయట్లే, దేవుడితో నువ్వు సహవాసం అనేది చేయట్లే. నిజంగా 2 కొడుకులు ఉన్నవారు ఏమనుకుంటారంటే, ఇద్దరు ఉన్నారు కదా, ఒకడు చచ్చిపోయినా పర్లేదు అని అనుకుంటారు. కాబట్టి వారికి ఏం లేదు చెప్పు, బిడ్డల మీద ఆసక్తి ఏమి ఉండదేమో నాకు తెలుసు. ఒకవేళ ఒకటే కొడుకున్నాడు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ప్రతి అడుగును గమనిస్తూ ఉంటారు, ప్రతి అడుగును వారు చూస్తూ ఉంటారు. ఎందుకంటే చచ్చిపోతే ఒకవేళ ఏమన్నా అవుతే అబ్బో ఎంత టెన్షన్. ఏమంటావు? కొంతమందికి ప్రార్థన చేస్తాను, అయ్యా అమ్మ మీరేం టెన్షన్ పడకూడదు బ్రదర్, ఏం కాదు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, ధైర్యంగా ఉండండి అని అంటే వారు అంటారు, ఏం చేయాలి సార్? ఒక్కడే ఉన్నాడు సార్ అంటే 2 ఉంటే వీరి యొక్క హృదయం ఎలాంటి పరిస్థితి ఉన్నది చెప్పండి. అయ్యా 2 ఉంటే ఏంటి చెప్పండి? అంటే మీరు 3గా ఉన్నారంటే మీ తండ్రి మనస్తత్వం ఏంటిది? మీరు 4గా ఉంటే మీ కుటుంబంలో మీ తల్లిదండ్రుల యొక్క హృదయ స్థితి ఏంటిది? అవునా కదా? ఒక్కడుంటేనంట సార్ ఏం చేయాలి సార్? ఒక్కడున్నాడు సార్. 2 ఉంటేనన్నా
ఏమో అంటే అర్థమైంది తెలుసా, ఇద్దరుంటే పోతే పోను ఒకడానండి. నిజమే కదా. ఒక కుమారుని బట్టి, ఒక కుమార్తెను బట్టి నువ్వు కలవరపడుతున్నావేమో, నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావు కదా. నీకు వచ్చిన చిన్న రోగము లేక చిన్న వ్యాధి ఏదో అయిపోతుంది అనే ఆలోచనలతో, ఏదో జరుగుతుందన్న ఒక తలంపులను నిన్ను వేధిస్తూ ఉన్నాయి, నిన్ను భ్రమపరుస్తూ ఉన్నాయి, నిన్ను ఇబ్బంది పెడతా ఉన్నాయి, నిన్ను కష్టపెడతా ఉన్నాయి కదా. నువ్వు వెళ్తున్న ప్రతి మార్గంలో ప్రతి క్షణము నిన్ను అవి వెంటాడుతూ ఉన్నాయి, ప్రతి క్షణం నిన్ను వేధిస్తూ ఉన్నాయి, కలవరపెడుతూ నీ ఒక భర్త ఊరికి బయటకు వెళ్ళినా, పొలానికి వెళ్ళినా, జాబ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లోకి తాను వచ్చేంత వరకు కూడా కలవరమే నీ యొక్క జీవితంలో, కలవరమే. చూడండి, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని బట్టి నువ్వు కలవరపడుతున్నావు? కలవరం కదా. నువ్వు కలత చెంది నీ హృదయం అంతా కలవరపడి ఉంటాడో పోతాడో కదా. డెంగ్యూ, మలేరియా, ఈ యొక్క జ్వరాలు చాలా రేగిపోతూ ఉన్నాయి, కలవరం రేగుతూ ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, మనం ప్రపంచంలో ఒకసారి మనం చూస్తూ ఉంటుంటే, ప్రపంచ పరిస్థితిలో మనం ఒకసారి గమనిస్తూ ఉంటుంటే ఖచ్చితంగా మనము పడతామా లేదా చెప్పండి. యుద్ధంలో గురించి, యుద్ధ సమాచారంలో గురించి మనం ఏం చేస్తున్నాం చెప్పండి. వింటున్నామా వినట్లేదా అంటే వింటున్నామా లేదా? చూడండి, ఖచ్చితంగా మనం వింటున్నాం. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, మనం వింటున్నాం. యుద్ధ సమాచారంలో మనం వింటున్నాం కదా. ఒక్కొక్కరిని చంపుతూ ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు. బంగ్లాదేశ్లో సమస్య కదా, ఇస్రాయిల్లో సమస్య, ఇరాన్లో సమస్య, మిడిల్ ఈస్ట్ పూర్తిగా యుద్ధ వాతావరణం అంతా ఏం జరిగింది చెప్పండి, కమ్ముకొని ఉన్నది. మిడిల్ ఈస్ట్ పూర్తిగా యుద్ధం జరగడానికి సిద్ధంగా, ఇంకా ఏమంటారు, రష్యా ఉక్రెయిన్ 2 సంవత్సరాలుగా ఏం జరుగుతామని చెప్పండి. యుద్ధం జరుగుతానే మనం కనబడతాం, యుద్ధం జరుగుతాం. మనం వీటన్నిటిని ఏం చేస్తున్నాం చెప్పండి, చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. మణిపూర్లో పరిస్థితి, దేవుని బిడ్డల యొక్క పరిస్థితి ఏంటి, దేవుని యొక్క సేవకుల పరిస్థితి ఏంటి, ఎలా చంపుతూ ఉన్నారు, ఎలా ఇబ్బంది పెడతా ఉన్నారు, ఎలా రాళ్ళు తలలపైన పగలగొడుతూ ఉన్నారు. నిజంగా వీటన్నిటిని చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మన హృదయాలు ఏం చేయబడతాయి చెప్పండి, కలవరపడతాయి. నిజంగా మనం మనుషులం కనుక, మనము మట్టి శరీరం కనుక, మన ప్రాణం మట్టిని హత్తుకుంటున్నది కనుక, మనము ఈ లోక సంబంధమైన విషయాలను మనం చూస్తున్నప్పుడు మన ప్రాణంలో మనం ఖచ్చితంగా మన హృదయాలు ఏం చేయబడతాయనంటే కలత చెందుతాయి, ఖచ్చితంగా కలవరపడతాం. గర్భఫలం లేనప్పుడు, వివాహం ఆలస్యమైనప్పుడు ఖచ్చితంగా మనము కలవరపడతానే ఉంటాం. విన్నారా నా మాటలు అర్థమవుతున్నాయా? అవునా? కలవరపడతారా? షుగర్, బీపీ వీటన్నిటినీ మనకు వచ్చినప్పుడు, కొత్త రోగం మనకు వచ్చినప్పుడు కలవరం అనేది ఉంటుందా ఉండదా చెప్పండి. ఎంతమంది కలవరపడుతున్నారు? చేతులు ఎత్తకండి. ఎత్తమంటే ఒకరు గంట సేపు మరలా ఎత్తమంటే ఒక మెల్లిగా ఎత్తుండండి. అప్పుడు మరలా ఫస్ట్ ఎత్తున వాళ్ళు దిగిపోయినాక మరలా లాస్ట్కి ఎత్తుతారు. ఇదంతా తలకాయ నొప్పి ఎందుకని కొంచెం ఆగిపోయాను కదా. నిజమే కదా. నీ యొక్క ఏమంటా లైవ్లో వింటున్నా, ఇక్కడ ఉంటున్నా, నిజముగా నీ డెలివరీ టైం కొరకు నువ్వు కలవరపడుతూ ఉన్నావు, బ్లడ్ కొరకు కలవరపడుతూ ఉన్నావు. నిజంగా నీ యొక్క పరిస్థితులన్నిటిని బట్టి కలవరపడుతూ ఉన్నావు. దేవుడు నీతో ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు, దేవుడు నీతో ఒక మంచి నిబంధన చేస్తూ ఉన్నాడు. ప్రభువు నీతో మాట్లాడుతున్న మాట ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఇక్కడికి వచ్చారో, లైవ్లో ఎంతమంది అయితే వింటున్నారో, లేక ఈ మాటలు ఎంతమంది అయితే ఎవరెవరైతే నువ్వు వింటున్నావో నీతో ప్రభు చెప్తా ఉన్నాడు, నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు, నువ్వు దేవుని పైన విశ్వాసం ఉంచి ఉన్నావు, నువ్వు దేవుని పైన ఒక నమ్మకం కలిగి నువ్వు ఉంటున్నావు. ఆ నమ్మకం కలిగి నువ్వు ఉంటున్న దాన్ని బట్టి నీ హృదయం ఏం చేయకూడదంట, అక్కడ చెప్తా ఉన్నాడు, నీ హృదయమును ఏం చేయొద్దంట, కలవరపడనీయకుడి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయకూడదంట, మీ హృదయమును కలవరపడనీయకుడి, మీ హృదయము కలత చెందనీయకుడి, మీ హృదయాన్ని కలవరపడనీయకుడి. వేటిని బట్టి నువ్వు కలవరపడుతున్నావో వాటిని బట్టి నీ హృదయం ఏమాత్రం కలవరపడనీయకు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇక్కడికి వచ్చిన ప్రతి వారితో, ఈ మాటలు వింటున్న ప్రతి వారితో ప్రభు మాట్లాడుతూ ఉన్న మాట, నీ హృదయం ఏం చేయకూడదంట, కలవరము అనేది పడకూడదు. ఏం చేయకూడదంట చెప్పండి, ఏం చేయొద్దంట,
చెప్పండి, ఏం చేయకూడదంట? కలవరపడొద్దు. అమ్మ ఏం చేయకూడదు? చెప్పండి అమ్మ, ఏం చేయకూడదు? కలవరం అనేది పడకూడదు. నీ పిల్లల వివాహాల విషయమై కదా, నీ కుటుంబ ఆశీర్వాద విషయమై, నీ కుటుంబ దీవెన విషయమై, నీ పిల్లల యొక్క దీవెన విషయమై కదా, నీ బిడ్డలు హాస్టల్లో ఉన్న దాన్ని బట్టి నిజంగా వారిని బట్టి నువ్వు కలవరపడకూడదు. దేవుడు నువ్వు కలవరపడకు, నీ హృదయం కలవరపడనీయకుడి అని ఆయన నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఎవరిది మాట? చెప్పండి, చెప్పండి, ఎవరిది మాట? అమ్మ ఎవరి మాట ఇది? చెప్పండి, ఎవరి మాట ఇది? దేవుని మాట. చెప్పండి, ఎవరి మాట? అమ్మ ఎవరి మాట? చెప్పండి, చెప్పండి. 2 చేతులు పైనకి ఎత్తండి, ఎత్తండి. 2 చేతుల పైన ఒకసారి ఊపండి. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అమ్మ ఊపండి, గట్టిగా ఊపండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా కదా. ఇప్పుడు మీరు మాటలు వినాలి కాబట్టి మీరు ఏమాత్రం కరెక్ట్ వార్మప్ చేపిస్తాము. ఏం చేపిస్తున్నా? ఎక్సర్సైజ్ చేపిస్తాం. ఎందుకనంటే మీరు దేవుని వాక్యం పైన మీరు శ్రద్ధ లేకపోతే నా ప్రార్థన మీ జీవితంలో ఏం పనిచేస్తుంది చెప్పండి? వాక్యాన్ని విని మీరు ప్రార్థన చేసుకొని వెళ్ళండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. వాక్యాన్ని పట్టుకొని వెళ్ళండి, కలవరపడొద్దు. కొంతమంది వారికి వస్తున్న యాసిడిటీ పెయిన్ కూడా హార్ట్ పెయిన్ అని చెప్పి కలవరపడితే ఇంకా ఏం చేస్తారు చెప్పండి? యాసిడిటీ పెయిన్ని కూడా ఏం చేస్తున్నారు? హార్ట్ పెయిన్, హార్ట్ అటాక్ అనుకొని వారు కలవరపడుతూ ఉన్నారు. నిజంగా దేవుడు నీకు ఒక అభయముని ఇస్తున్నాడు, దేవుడు ఒక ధైర్యమును నీకు ఇస్తున్నాడు, దేవుడు ఒక శక్తిని నీకు ఇస్తున్నాడు. ఆ ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు, ఆ ప్రభు నీకు ప్రేమిస్తూ ఉన్నాడు, ఆ ప్రభు నిన్ను తను ప్రేమిస్తున్నాడు కనుక కలవరపడకని చెప్తా ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు నీ కుమారుడు ఏదైనా దేని కొరకైనా భయపడితే నువ్వేం చేస్తావు? నీ పిల్లలు, నీ తమ్ముడు, లేక నీ చెల్లెలు, నీ కుటుంబస్తులు ఎవరైనా దేని కొరకైనా భయపడితే నువ్వేం చేస్తావు? అయ్యా ఏం చేస్తావు చెప్పండి? ఏం చేస్తావు చెప్పండి? ఏమంటావు? ఏం టెన్షన్ పడొద్దు, భయపడొద్దు, ఏం కాదు, ఇది చిన్నదే అంటారా లేదా? చిన్నదా కాదా? చిన్నదే. అదేం పెద్ద, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఒక ట్యాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతుంది. చెప్పండి, కరోనా వచ్చినప్పుడు ఎంతమందికి ధైర్యపరచుంటారు? కరోనా కాలం ఎంతమంది ధైర్యపరచుంటారు? అది ఏం చేయదంట, ఏం కాదంట, మన ఇంటి పక్కనకి వచ్చింది, వాడు బతికాడు, వాడు పోలేడు, వీడు పోలేడు అని చెప్పలేదా? చెప్పండి, ఎంతమంది మనం బలపరచుంటాం చెప్పండి? కరోనా వచ్చిన వారికి మనం ఎంతమంది బలపరచుండొచ్చు? చూడండి, మనకు సమస్య వచ్చినప్పుడు మనకు మనం బలపడలేమేమో, కానీ వేరే వారికి సమస్య వస్తే ఏం చేస్తాం చెప్పండి? ఖచ్చితంగా మనం ఏమంటాం? అదేం కాదని చెప్పేస్తాం. అవునా? ఎందుకొరకు? సమస్య మనకు లేదు కాబట్టి ఎవరికైనా మనం చెప్తాం. అందుకొరకు యేసుక్రీస్తు ప్రభు సమస్య ఈ మాట ఆయనకు అంటారని, నీకేం తెలుసు ప్రభా నా బాధ అని అంటావని ఆయన నరరూపిగా ఈ లోకానికి వచ్చి నువ్వు అనుభవించాల్సిన ప్రతి శ్రమ నీకంటే ముందుగా తాను భరించి ఆ శ్రమనంతటిని కొట్టేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఆయన నిన్ను అర్థం చేసుకునేవాడై ఉన్నాడు, ఆయన నీ భారాన్ని భరించిన వాడై ఉన్నాడు, ఆయన నీ యొక్క వ్యాధిని భరించిన వాడై ఉన్నాడు. ఆయన ఎందుకు కలవరపడొద్దు అంటున్నాడు చెప్పండి? అతడు పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలిగి ఉన్నది కాబట్టి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన నీకు ఆల్రెడీ స్వస్థతనిచ్చాడు కాబట్టి నువ్వు కలవరపడొద్దు అంటాడు. ఆమేన్. చెప్పు గట్టిగా హల్లెలూయా. అమ్మ వింటున్నారన్న మాట మీకు అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఎందుకు కలవరపడద్దు? ఇప్పుడు మనం చెప్తే ఎవరికైనా కలవరపడొద్దు, భయపడొద్దు, టెన్షన్ పడొద్దు అని ఒకవేళ చెప్తే మనం దేన్ని బట్టి చెప్తాం? ఏదో ఏం భయపడొద్దులే, ఏం కాదులే, ఏం టెన్షన్ పడొద్దులే అని చెప్పి మనం అక్కడ నుంచి వెళ్ళిపోతాం. అవునా? అదే మీ డాడీ ఒకవేళ నీకు వచ్చిన కొంచెం కష్టాన్ని బట్టి నువ్వు కలవరపడొద్దని మీ తల్లిదండ్రులు చెప్తే వారు ఏం చేస్తారు చెప్పండి? నీకు అరే ఎంతరా 50,000 కదా, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఆ 50,000 గురించి కదా నువ్వు కలవరపడుతున్నావు. నేను ఇస్తా 50,000 అంటాడా లేదా చెప్పండి? అంటాడా లేదా? నేను ఇస్తా ఆ 50,000 నేను ఇస్తా, తీసుకొని పోయి కట్టుకో, ఎందుకు భయపడుతున్నావు? ప్రైజ్ ద లార్డ్. ఈ మాట ఎవరు చెప్తారు? సొంత వారు చెప్తారు. అవునా కదా? కాబట్టి మనుషులు ఏమంటారు? కలవరపడదు, 50,000. నేను కూడా ఇప్పుడు ఏమంటా చెప్పండి? అన్న నా గురించి ప్రార్థన చేయన్న, అన్న 50,000 అప్పు ఉందన్న, ఏం టెన్షన్ పడకూడదు, తొలగించిపోతాను. నాకు కూడా అప్పు ఉన్నది, నేను ఎవరు చెప్పుకోవాలి? దేవుడికి స్తోత్రం. మీరు అనుకుంటారేమో అప్పు లేదేమో అని చెప్పి. ప్రైజ్ ద లార్డ్.
అప్పున్న దేవుని పని కొరకు కావచ్చు, లేక కొన్ని దేవుని పని కొరకు అప్పేం లేదు. గడికి చదవకూడదు, ప్రైజ్ ది లార్డ్. ఆ మాట అనకూడదు, రాంగ్. అది దేవుడికి స్తోత్రం. దేవుని పని కొరకు అప్పు లేదు అంతే చేస్తున్నావు. ఆమేన్. ఎందుకంటే దేవుని పని కొరకు ఆయన అప్పు చేయించే వ్యక్తి ఏం కాదు. ఆయన కూడా నేను ఎలాంటి వాడిని తెలుసా, నువ్వు ఇస్తే చేస్తా లేకపోతే చెయ్యనమాట. ఊరికి అనవసరంగా ఎక్కడంటే అక్కడ వెళ్ళి మనం జీవితాలు అంతా ఆగం చేసుకోవాలా? ఏదో మన కుటుంబ పరిస్థితుల అవసరతలను బట్టి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి అప్పు ఉంటుందా లేదా చెప్పండి? అప్పు లేని వాడు ఎవరు చెప్పండి? మరి దేవుడు నీకు అప్పిచ్చేవానిగా చేస్తానన్నాడన్నా, మరి అప్పు తీసుకునేవానికి ఎందుకు అయిపోయినా అంటే అది మన అజ్ఞానం అంతే, అది మన లోపం. ప్రైజ్ ది లార్డ్. ఆగలేక ఉండలేక దేవుడికి స్తోత్రం. అవునా కదా? మన ఒక మిస్టేక్ని బట్టి అప్పు చేయమని ప్రభు చెప్పలే. నీకు ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయితే అప్పు ఎందుకు అవుతుంది అంటే నా గురించి నేను చెప్తున్నా. చెప్పు రెండు చేతుల పైనకి. ఆమేన్. హల్లెలూయా. మరి అవునా కదా చెప్పండి? నాకు ఉన్న దాంట్లో నేను అడ్జస్ట్ అయితే అప్పు ఎందుకు అవుతుంది? ఏదో మనకు కొంచెం ఏందే ఉన్నదానికంటే కొంచెం వెళ్తేనే మనకేమవుతుంది? ఉన్నాయి మనం ఉంటే సాగితే ఏం కాదు మనకి. అవునా కదా అమ్మ, వింటున్నారా? ఉన్నాయి సాగితే ఏమవుతుంది? ఏమి కాదు. కాకపోతే నేను తీసుకున్న అప్పు ఎలాంటిదని అంటే నన్ను ఎవరు అడగరు, అది అప్పు. దేవుడికి స్తోత్రం. నేను ఎందుకు దేవుని కృపను బట్టి ఏంటనంటే సరే నేను ఉన్నప్పుడు ఇస్తానులే అని తీసుకున్న వ్యక్తులు. చెప్పండి చేతుల పైనకి. ఆమేన్. హల్లెలూయా. అలా అని చెప్పి మనం డుమ్మ కొట్టేస్తామా? అలా అని చెప్పి మనం ఇవ్వకుండా ఆగిపోతామా? ఆగిపోవడానికి లేదు కదా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎందుకైంది అప్పు చెప్పండి? ఎందుకైంది అప్పు? మనం సరిగా లేకనే అయింది. అంటే నా గురించి నేను చెప్పుకోను, మీకు ఎవరు తిట్టట్లే. ఒకవేళ నా గురించి నేను తిట్టుకుంటే మీకు ఏమైనా తగిలితే సరి చేసుకోండి. రెండు చేతుల పైకి చెప్తా గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. మరలా మీకెందుకు నేను దీన్ని లాగాలనేది నా ఒక చిన్న ఒపీనియన్ కదా. మిమ్మల్ని ఎందుకు దీంట్లో లాగాల? నేను లాగనులే. కాబట్టి నా గురించి నేను అనుకుంటున్నాను. ఎందుకైంది అప్పు అంటే ఆగలేక ఉండలేక కదా. మనం ఏదో కొంచెం పెద్ద పోగలకి వెళ్ళిపోతే అయిపోయింది అప్పు. ఇంకేం చేస్తాం? అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు అప్పు నేను నీకేం చెప్తాను? నువ్వు నా దగ్గరికి వచ్చి అన్న 1,00,000 రూపాయలు అప్పు ఉందన్నా అంటే ఏం టెన్షన్ పడద్దు అని అంట. నేను 50,000కి 1,000 ఉన్నదనుకోండి, నేనేం చేస్తా చెప్పండి? నేనేం చేస్తా? నేను టెన్షన్ పడతా. కానీ ఇక్కడ చూడండి, నేను నీకు చెప్తాను 1,00,000 రూపాయలు టెన్షన్ పడవద్దు, కలవరపడతాను అంటాను. కానీ నేను 1,00,000 రూపాయలు ఇస్తానా చెప్పండి? నేను నీకు ఇస్తానా? నువ్వెంత నమ్మకమైన విశ్వాసం అయినా నేను నీకు ఇవ్వగలుగుతానా అంటే ఇవ్వాలని నాకు ఉండాలి కదా. ప్రైజ్ ది లార్డ్. నాకు ఉండాలి కదా. ఫస్ట్ నువ్వు అడగాల్సిన పని లేకుండా వచ్చిన ఎంత ఉంటే అంత దేవునికి స్తోత్రమే. చెప్పండి గట్టిగా రెండు చేతుల పైన గట్టి. హల్లెలూయా. మరలా నువ్వు మరలా నువ్వు అడిగితే నీకు అన్నాడు నీకు డబ్బులు లేవంటే లేవయ్యా. అరే నువ్వు పెట్రోల్ పోసుకొని సంగారెడ్డికి ఎట్లా పోయినావు? అదే మరి అద్భుతం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి నువ్వు ఎలా పిల్లలకు నువ్వు ఫీజు కడుతున్నావు? మరి అదే మరి దేవుడు చేస్తున్న అద్భుతం. ఆమేన్. మరి ఎలా నీ కుటుంబం పోషించబడుతుంది? డబ్బులు లేవంటే అంత అబద్ధమే కదా. అదే అద్భుతం చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్. అదే ఆశ్చర్యమైన కార్యం. అదే దేవునిలో క్రీస్తులో ఉండే ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం గట్టిగా హల్లెలూయా. అదే గొప్ప జీవితం, అదే విశ్వాస జీవితం, అదే ఆశీర్వాదకరమైన జీవితం, అదే ఆశీర్వదింపబడిన జీవితం. ప్రైజ్ ది లార్డ్. ఎలా మరి ఈరోజు నువ్వు అడిగితే నేను అన్న 1,00,000 రూపాయలు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా నాకు 1,00,000 రూపాయలు అప్పయింది, ప్రభా నాకు ఇదిగో ఈ సమస్యలు ఉన్నాయి అని అంటే ప్రభు ఏం చేస్తాడు తెలుసా? నీకు కలవరపడకూడి అని చెప్పి నీకు 1,00,000 రూపాయలు ఇచ్చి పంపించే దేవుడు. గడిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఈ ఉదయకాల సమయంలో నీ అనారోగ్యాన్ని బట్టి నువ్వు ఇక్కడికి వచ్చావేమో, నీ కిడ్నీ సమస్యలు ఉండొచ్చు, హార్ట్ సమస్యలు ఉండొచ్చు, లేకపోతే థ్రోట్, లేకపోతే తల, లేకపోతే నడుములు, లేకపోతే డిస్క్ ప్రాబ్లం, లేకపోతే కాళ్ళు, లేకపోతే PCOD ప్రాబ్లం, లేకపోతే ఏ సమస్యతో నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నా, ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు బాధపడుతూ కృంగిపోయి దేవుని సన్నిధికి వచ్చి మొరపెడుతున్నా, ఆ ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ హృదయం ఏం చేయకూడదు? కలవరపడనీయకు. ఎందుకు కలవరపడనీయదు తెలుసా? కలవరపడనీయకుడి అని చెప్పాడు అని అంటే ప్రభు నీ కలవరాన్ని దేవుడు తొలగించేవాడై ఉన్నాడు. ఏమని హల్లెలూయా. అంటే చూడు, అనారోగ్యంతో నువ్వు వచ్చావు, బలహీనతలతో నువ్వు వచ్చావు, స్వస్థత లేకుండా నువ్వు వచ్చావు, నెమ్మది లేకుండా నువ్వు వచ్చావు. ఇప్పుడు నీకు కలవరపడనీయకుడి అని అన్నాడనంటే నీకు ప్రభు ఏమిచ్చి పంపించబోతున్నాడు చెప్పండి? ఏమిచ్చి పంపించబోతున్నాడు చెప్పండి? ఏమిచ్చి పంపించబోతున్నాడు? ధైర్యమా చెప్పండి? స్వస్థతనిచ్చి పంపించబోతున్నాడు. చెప్పండి పక్కవారి, స్వస్థతనిచ్చి పంపించబోతున్నాడు.
కదా. స్వస్థత లేకుండా వచ్చినప్పుడు ఏమిచ్చి పంపిస్తాడు? స్వస్థతనిచ్చి పంపిస్తాడు. ఆయన పేరేం పేరంట? యెహోవా రాఫా. యెహోవా రాఫా అంటే ఏం చేస్తాడంటే ఆయన స్వస్థపరిచే దేవుడు ఆయన. ఆమేన్. అమ్మా చెప్పండి, వింటున్నారా? ఏం పేరు ఆయన పేరు? ఆయన పేరు ఏం పేరు? తెలుగులో చెప్పండి, ఏం పేరు ఆయన పేరు? ఎవరు స్వస్థపరుస్తాడు చెప్పండి? ఎవరు స్వస్థపరుస్తాడు అంటే నీకు ఎవరు స్వస్థపరుస్తారు ఇప్పుడు? సేవకుడా దేవుడా? చెప్పండి, దేవుడా సేవకుడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి నువ్వు దేన్ని బట్టి రావాలి సంఘానికి? దేవుని బట్టి కదా. నువ్వు దేవుని నమ్మి నువ్వు రావాలా? అంటే నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, నేను ఇప్పుడు ప్రేయర్ చేయడం నీకు పెద్ద అవసరం అంటావా? చెప్పండి, అవసరమేనా? కాదు. ఎందుకు చెప్పండి? చెప్పండి ఎందుకు? చెప్పండి ఎందుకు? చెప్పండి. నేను ఎవరు స్వస్థపరచాలా? చెప్పండి, ఎవరు స్వస్థపరచాలా? ఆయన పేరు ఏం పేరు? యెహోవా రాఫా. చెప్పండి నీ పక్క వారికి, ఆయన స్వస్థపరిచే దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్. ఆ స్వస్థపరిచే దేవుడు నీకేం చెప్తాడో తెలుసా? నీ హృదయము కలవరపడనీయకు. అంటే ఏ వ్యాధితో, ఏ రోగముతో, ఏ సమస్యతో నువ్వు వచ్చినా ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఆ ప్రభువైన యేసుక్రీస్తు స్వస్థతనిచ్చి పంపిస్తున్నాడు. విన్నారా? అర్థమవుతుందా? చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన నీ హృదయం కలవరపడనీయకుడు అని అంటే అర్థం ఏంటి? నీ హృదయం కలవరపడనీయకుడు, వెరవనీయకుడు అని అంటే అర్థం ఏంటి? నీ హృదయం కలత చెందనివ్వకు అని అంటే అర్థం ఏంటి? ఆయన చెప్తున్నాడు అని అంటే, ఆయన నీకు అభయం ఇస్తున్నాడు అని అంటే, ఆయన నీ జీవితమును అలాగున ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఆమేన్. నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు కాబట్టి నీ పిల్లల గురించి కలవరపడనీయకు. నీ హృదయం కలవరపడుతుందేమో. నీ భర్త కొరకు ప్రార్థన చేస్తావు, నీ భర్త కొరకు చేసిన ప్రార్థన చేస్తావు కదా, మరి ఎందుకు కలవరపడుతున్నావు? నీ భార్య కొరకు ప్రార్థన చేస్తావు, కలవరం ఎందుకు పడుతున్నావు? నీ కుటుంబస్తుల కొరకు ప్రార్థన చేస్తావు, ఎందుకు కలవరపడతా ఉన్నావు? ఇప్పుడు ఆయన అన్నాడు, ప్రార్థన చేసావు కదా, నువ్వు కలవరపడకు. ఎందుకు కలవరపడదు తెలుసా? నీ ప్రార్థన వినబడినది అంటాడు. గడిగా చపలు కొడుతూ రాబా షలాదరాబా లేహేదే కాబా తోలారాబా. నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విని ఉన్నాడు. నువ్వు చేసిన ప్రార్థన ఆయన విని నీకు జవాబిస్తున్నాడు. ఆయన సన్నిధి స్థలంలో కమ్ముకొని నీ యొక్క పరిస్థితులను చక్కబెడుతున్నాడు. నీ హృదయం కలవరపడనీయకు. దేవుడిని ప్రేమిస్తున్నాడు. లేబా షలాబా తోలారాబా. నీ ప్రార్థన దేవుడు విన్నాడు. నీ ప్రార్థన దేవుడు విని ఉన్నాడు. నువ్వు చేసిన కన్నీరు, నువ్వు కాల్చిన కన్నీరు, నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విని నీకు జవాబునిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. హల్లెలూయా. అమ్మ వింటున్నారు నా మాటలు? అర్థమైన బ్రదర్? ఇప్పుడు చప్పట్లు కొట్టమనంటే మనం మూగదయాలేం కాదు కదా. ఆ దయ్యాలైనా సర్వోన్నతుడా, నన్ను నువ్వు ఎందుకు ఇప్పుడు విడిపించడానికి వచ్చావు, నాతో నీకేం పని అన్నాడు. ఏమంట? సర్వోన్నతుడని అంట. దయ్యాలైనా స్తుతిస్తాయి కానీ నీకు స్తుతించడం చేత కాదు. ఎందుకంటే నువ్వు దయ్యంకే దయ్యం అనమాట. నువ్వెవరు చెప్పండి? పెద్ద దయ్యమే. పాములో విషం ఉన్నదా, మనుషుల విషం ఉన్నదా చెప్పు? పాముని తినొచ్చా, మనిషిని తినొచ్చా? నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా. ఏమన్నాడు? మనిషిగా పుట్టిన మరి సర్పం కంటే డేంజర్. పాములకు నాలుకల క్రింద ఉన్నదంట విషం. మరి మనుషులకి ఎక్కడుందంట? మనుషులకు విషం ఎక్కడుంది బ్రదర్? బాడీ అంత గోడ తలిగితే ఏమవుతుంది? పళ్ళు తలిగితే ఏమవుతుంది? అవునా కాదు? గోడ తలిగితే, పళ్ళు తలిగితే, నీ ఎంటకెళ్ళి ఎవరైనా తింటే వామిటింగ్స్ రావా పిల్లలకు? దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి ఎవరి దగ్గర ఉన్నది విషయం? మనిషి దగ్గర ఉన్నది విషయం. అందుకొరకే నీ విషపూరితమైన ఆలోచనలను బట్టి నువ్వేం చేస్తావు తెలుసా? దేవుడికి స్తుతి రాదు. అందుకే పాడాడు, స్తుతించగా సాతాను పారిపోతాడు, కొనుకుతే తిరిగి వస్తాడు. స్తుతించగా సాతాను పారిపోతాడు, కొనుకుతే తిరిగి వస్తాడు. స్తుతించి పాడి కోటను కూల్చేదం. రాదు కదా నీకు? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎరికో కోటలు ఎప్పుడు కూలినాయంట? స్తుతించినాడు. చప్పలు కొట్టమంటే కనీసం దేవుని స్తుతులను లేవు. నీకు దేవుడు వరం ఇస్తే భాషలో దేవుడు స్తుతించేది లేదు. దేవా నీకు స్తోత్రం అని చెప్పేది లేదు. పన్నులు బిగబట్టుకొని ఫిట్స్ వచ్చినలాగా దేవుడికి స్తోత్రం కలుగును.
కదా. నీకు అలాంటి ఇది శరీరానికి కొంతమంది ఫిట్స్ వస్తే ఆత్మకు కొంతమంది ఫిట్స్ వచ్చినాయి అన్నమాట కదా. దేవుడు శరీరానికి ఉన్న రోగములు అవన్నీ దేవుడు తొలగించబోతున్నాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయనని ఏం చేస్తాడు చెప్పండి? స్వస్థపరిచే దేవుడు. ఏమంట? నీ ప్రార్థన విన్నాడా లేదా చెప్పండి? నీ ప్రార్థన ఆయన విని ఉన్నాడు. ఆమేన్. నీ ప్రార్థనలను దేవుని సన్నిధికి చేరాయి, నీ ప్రార్థన వినబడినది అని అంటాడు. ఆమేన్. హల్లెలూయా. సార్ నేను అసలు ప్రార్థనే చేయలేదు, నా ప్రార్థన దేవుడు ఎట్లా విన్నాడు అనుకుంటున్నారు కొంతమంది. అందుకే వరకు చప్పట్లు రావు, ప్రార్థన రావు, స్తోత్రాలు రావు. ఎందుకు బ్రదర్? ఎందుకు రావు చెప్పండి? ఎందుకు రావు చెప్పండి? ఎందుకు రావు? వాళ్ళకు ప్రార్థన రాదు కాబట్టి. ఇప్పుడు కొంతమంది అనుకుంటున్నారు అసలు నేను ప్రార్థన చేయలేదు, ఈ మాటలు విని అంటున్నారు నేను ప్రార్థన చేయలేదు, నేను అసలు దేవునికి ఏం మొర పెట్టలేదు, నా ప్రార్థన ఆయన ఎందుకు వింటాడు? ప్రైజ్ ది లార్డ్. అందుకొరకే నేను నోరు తెరిచా, అందరు చప్పట్లు కొడుతుంటే. నువ్వు ప్రార్థన చేత కాదు కదా నీకు, ఇదేదో కొత్తగా అనిపిస్తుంది. నీ ప్రార్థన వినబడింది అంటే నేను చేయలేదులే, నేను ప్రార్థన చేసేదాన్ని కాదు, ఎప్పుడు వాడు ఆరిపోను వీడు ఆరిపోను, వాడు దిక్కార వీడు దిక్కార, ఇదే కదా మన కారణం మొత్తానికి. మరి నీకెలా ఈ మాట్లాడదాం అవుతాయి? నీ హృదయం ఎలా దర్శించబడుతుంది? నీ హృదయం ఎలా సమాధానపరచబడుతుంది? నా మాటలు అర్థమవుతున్నాయా? అమ్మ వింటున్నారా? నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు విన్నాడు అని అన్నప్పుడు ఖచ్చితంగా ఆ మాట నీకు అన్నప్పుడు ఎంత ఆశీర్వాదకరంగా ఆదరణకరంగా ఉంటుంది. నువ్వు కలవరపడకూడదు అని అంటున్నాడు. ఎందుకన్నాడు తెలుసా? నీ ప్రార్థన నేను విన్నాను అని అంటున్నాడు. ఆమేన్. ఆయన నిన్ను తన అరచేతిలో చెక్కి ఉన్నాడు కదా. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను విడువను ఎడబాయను, నేను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నేను మోషకు తోడుగా ఉన్నట్టుగా నేను నీకు తోడుగా ఉంటున్నా. నీ ముందు నేను నడుస్తున్నా, నీ ముందు నేను వెళ్తున్నా, నీ ముందు నేను ప్రయాణిస్తున్నా. నీకు మెట్టగా ఉన్న స్థలములను నేను సరళము చేస్తున్నా కాబట్టి నువ్వు కలవరపడకంటున్నాడు. గట్టిగా చప్పలు కొడితే లేబో శాలదేలేహవాస్తోకులబ. నువ్వు వెళ్తున్న ప్రతి స్థలములోనంట ఆయన నీ పట్ల దేవుడు గొప్ప జయముని ఇస్తున్నాడంట, ఊరేగిస్తున్నాడంట, ఊరేగిస్తున్నాడంట, ఊరేగిస్తున్నాడంట. విజయోత్సవముతో ఆ దేవుడు నీకు ఊరేగిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరు? నీకంటే ముందుగా వెళ్ళే దేవుడు ఆయన. విన్నారా? చెప్పండి. ఎవరు? నీకంటే ముందుగా వెళ్ళే దేవుడు. అమ్మ వింటున్నారమ్మా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మ నీకంటే ముందుగా వెళ్ళే దేవుడు ఏం చేస్తాడంట? మెట్టగా ఉన్న స్థలములను సరళము చేస్తాడు. మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తాడు. ఇప్పుడు ఎందుకు కలవరపడొద్దు అన్నాడంటే నేను నీకు ముందుగా నా దూతను నేను పంపిస్తున్నాను అంటున్నాడు ఆయన. ఆమేన్. కలవరపడొద్దని చెప్పి వదిలేసే దేవుడు కాదు ఆయన. ఆయన అవునవును, ఎస్ ఆ వర్క్ ఏదైతే ఉందో, ఆ ఒక అగ్రిమెంట్ ఏదైతే ఉందో, దేవుడు తన దూతను పంపించి దేవుడు అగ్రిమెంట్ చేయబోతున్నాడు. గడికి చప్పుడు కొడుతూ లేబో శాలదు రాబా. కలవరపడనీయకు. ఆ వర్క్ నీకే దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ పని దేవుడు నీకే ఇవ్వబోతున్నాడు. ఆ ఒక పని దేవుడు నీకే ఇవ్వబోతున్నాడు. ఆ జాబ్ నీకే ఇవ్వబోతున్నాడు. దెల్ రేబా శాలదుల కడబస్తుకుల రబా. ఆ ఒక ఇల్లు, ఆ స్థలము, ఆ పొలము నీకే ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకే ఇవ్వబోతున్నాడు. ఆ శత్రువును దేవుడు తొలగిస్తున్నాడు. ఆ శత్రువులను, ఆ పొలం నీకు ఇవ్వబోతున్నాడు. కలవరపడకు, ధైర్యం తెచ్చుకో. దేవుడు నీ పక్షంలో ఉండి వాగ్దానం ఇచ్చి నడిపిస్తా ఉన్న దేవుడు. రీబాకా తోల రాబా షేలదు రకడబా యేసు కాతేలి బాషల కడబా స్తోత్ర బాలకబా యేసు నామములో అహల్దేకే షదలబా యేసు నామములో నడుచుంటాను. ఆమేన్. హల్లెలూయా. బ్రదర్ మోకరించండి ఒకసారి. బ్రదర్ మీరు కూడా దయచేసి మోకరించండి. బ్రదర్ మీరు కూడా మోకరించండి. గట్టిగా అందరూ మోకరించండి. రెండు చేతులు పైనకి చెప్తాం గట్టిగా. బ్రదర్ ప్లీజ్ నా మాట అర్థం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని తాకుతూ ఉన్నాడు. ప్రభు మీరు ఇక్కడ నేనేదో వేరే దగ్గర ఉన్నాను అనుకోకు. ఈ మాట ప్రతిదీ దేవుడిని దర్శిస్తున్నాను. నీ కలవరాన్ని దేవుడు తొలగిస్తున్నాడు. నీ ఆలోచనని తలం రెండు చేతులు పైనకి ఒక అభిషేకం నేను తాకడం నేను చూస్తున్నా. ఒక అభిషేకం, ఒక బలం, ఒక శక్తి నేను తాకుతా ఉన్నది. స్వస్థత ప్రభవిస్తున్నాను బ్రదర్. రా హల్లేక బాక నిలువున మోకరించి బ్రదర్ గట్టిగా ఏసైని చెప్పు బ్రదర్, చెప్పు గట్టిగా పిలు ఏసైని పిలు బ్రదర్ పిలు గట్టిగా గట్టిగా పిలు. కలవరపడుతున్నావు నువ్వు.
నీ హెల్త్ విషయమై కలవరపడుతున్నావు, అందుకొరకే మోకరింపు. దేవుడు నేను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. ఆయన నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నీ పొలం విషయంలో కలవరపడుతున్నావు, దేవుడు నీకు ముందుగా వెళ్తున్నాడంట. దేవుడు నీకు ముందుగా వెళ్తున్నాడంట. దేవుడు మెట్టగా ఉన్న స్థలంలో సరళము చేయబోతున్నాడు, సరళము చేయబోతున్నాడు, మార్గము సరళము చేయబోతున్నాడు. గట్టిగా గట్టిగా ప్రభు తాకుతున్నాడు. మేము దేవుని వెలుగుని నువ్వు తాకుతా ఉన్నావు. రాలాకాబా కలవర పడకు, ఆత్మ వరములతో దేవుడిని నింపబోతున్నాడు. కలవర పడకు, ఆత్మ ఫలముతో ప్రభు నింపబోతున్నాడు. రిసీవ్ పవర్. దేవుని ఆత్మ నాకు లేడేమో అని కలవరపడకు. ఆత్మ వరములు వేరు, ఆత్మ ఫలము వేరు. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి ఉన్నావు. ఫలము ఫలించు, వరములతో నింపబడు. ప్రభుని అడుగు. లే షాలా దులాకా బాకాతో రబా రకాడదరబా రీబాకాతోలా రబా. గట్టిగా గట్టిగా బ్రదర్ గట్టిగా కలవరపడ. గట్టిగా నార్మల్గా చేసే ప్రార్థన కాదు ఇది. దేవుడిని కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు. దేవుడిని కుడి చేతిని పట్టుకున్నాడు బ్రదర్. దేవుడిని కుడి చేతిని పట్టుకున్నాడు. దేవుడిని కుడి చేతిని పట్టుకున్నాడు. దేవుడిని కుడి చేతిని పట్టుకున్నాడు. కలవరపడనీయకు, నీ హృదయాన్ని కలవరపడనీయకు. నీ కుటుంబం, నీ పరిస్థితులు, నీ యొక్క ప్రతి పరిస్థితి దేవుడు చక్కబెడుతున్నాడు. లేదే కాబాకాతో లాభాషి అలాదరేబా లేబోషి అలాదరేబా. లైవ్లో ఉన్నావు నీవు, కలవరపడకు. ఆయన నీకు ముందుగా దూతను పంపిస్తున్నాడు. నీ పొలం విషయమై దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు. రిసీవ్ పవర్, రిసీవ్ పవర్. ఆమెన్, హల్లెలూయా, ఆమెన్, ఆమెన్. కూర్చో. దేవునికి స్తోత్రం. రీబాకాతోలా రబాష. కూర్చో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. శబ్దం గట్టిగా ఆమెన్. గట్టిగా చెప్పు ఆమెన్, హల్లెలూయా. నిన్ను దేవుడు తన కుడి చేతిలో ఏం పట్టుకున్నాడంట? నీ చేతిని ఆయన పట్టుకొని ఉన్నాడు. అందుకే మోకరింపు చేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ కుడి చేతిని ఆయన పట్టుకున్నాడు. దేవుడు సమీపముగా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడంట చెప్పండి? ఎట్లా ఉన్నాడంట? సమీపంగా ఆయన దగ్గరకు వచ్చి నిలబడి ఉన్నాడు. కొంచెం మీ డెడికేషన్ అవసరం. ప్రభా నా హృదయంలోనికి రండి, నేను నీ వాడను ప్రభా అని అంటే ఆయన నీ జీవితమును ఎంతో గొప్ప ఉన్నత స్థానంలో ఆయన ఉంచబోతున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకటి నీ డెడికేషన్ ఆయనకు అవసరం. నీ చిన్న డెడికేషన్, సమర్పణ. ఆయన నీ కుడి చేతిని ఆయన పట్టుకొని, నీ కుడి చేతిని ఆయన పట్టి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ ఎదుట నిలబడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పు గట్టిగా హల్లెలూయా. చెప్పమంట మీ హృదయం ఏం చేయకూడదు? కలవరపడేది. వినండి, మీకు ఆరోగ్యమును కలుగజేస్తాననే సందేశాన్ని ఎంతమంది విన్నారు? నేను మీకు ఆరోగ్యమును ఓకేనా? విన్నారా? ప్రైజ్ ది లార్డ్. ఆ సందేశాన్ని విన్న వాళ్ళందరూ ఉన్నారు కదా. ఎంతమందికి ఆరోగ్యమును దేవుడు ఇచ్చాడు చెప్పండి చేతులు నిర్భయంగా. నిజంగా నిజమేనా? అనారోగ్యంతో ఉన్నవాడు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడా? నేను నీకు ఆరోగ్యం, రైట్. చూడండి, ఇది సాక్ష్యమా కాదా? గాడ్ బ్లెస్ యు. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, రైట్. రెండవది, నేను నీకు బలము కలగా నియమించి ఉన్నా అనే సందేశం ఎంతమంది వినున్నారు? ఓకే, నిజం చెప్పండి, అబద్ధాలు అడగకూడదు. నేను అబద్ధికున్న అయిపోతా. బలమును నిజముగా మీరు పొందుకున్న వారు ఎవరైతే ఉన్నారో సందేశం విన్న వాళ్ళు, వారి చేతులు ఎత్తండి. రైట్, ఉన్నారా? గాడ్ బ్లెస్ యు. గడిగే చప్పులు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తాను తెలుసా? ఈ రెండు సందేశాలు ఇలాగ ఉన్నప్పుడు ఈరోజు ప్రభు నీతో ఏం మాట్లాడుతున్నాడు? నీ హృదయం ఏం చేయకూడదంట? ఎందుకు కలవరపడొద్దంట? ఆయన నీ జీవితంలో అద్భుతాలను చేయబోతున్నాడు కాబట్టి. అంటే ఆ రెండు సందేశాలు విన్నావు, అద్భుతాలను చూసావు. మరి ఇది కూడా నువ్వు విన్నావు కదా, ఖచ్చితంగా అద్భుతాలు చూడబోతున్నావు. ఆమెన్. 100% నీ జీవితంలో నెరవేర్పు అనేది
చూడబోతున్నాం. కలవర పడకు, పడనీయకు, నేను నీకు వివాహమును చేస్తా. నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు కదా. గర్భఫలం గర్భఫలం ఎవరిస్తారంట? దేవుడిచ్చు బహుమానం అంట. ఎవరిచ్చే బహుమానం అంట? గర్భఫలము దేవుడిచ్చేది. అది నీ చేతులు లేదు, నీ భర్త చేతులు లేదు. గర్భఫలం కొరకు రాహేల్ ఏం చేసింది చెప్పండి? యాకోబుని ఏమన్నది? నాకు కుమారుడు కావాలి, నా గర్భఫలం కావాలంటే నేను గర్భఫలం ఇవ్వడానికి దేవునికి ఏమైనా ప్రతిగా ఉన్నానా నేను? అవునా? అన్నదా లేదా? కాబట్టి ఇదే కొంతమంది జీవితాలు గర్భఫలం ఏదో మనుషులు ఇచ్చేటట్లుగా కృత్రిమంగా ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ప్రయత్నాలు, ఏమో ఆపరేషన్లు ఏమేమో చేసుకుంటూ వెళ్తున్నారు. గర్భఫలం ఎవరు ఇవ్వాలా? డాక్టర్స్ కాదు ఇచ్చేది. ఎవరు ఇవ్వాలంట? దేవుడే. ఏ మందులు నీ గర్భఫలంకు పనిచేయవు కదా. ఏ ఒక కృత్రిమంగా నువ్వు గర్భఫలంను సృష్టించలేవు. అది ఒకవేళ అలాగున్న కొంతమంది అలాగ వెళ్తున్నారనంటే అది వాక్య విరుద్ధమే కానీ మరొకటి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, కొన్ని అనారోగ్యాలు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి, దానికి ట్యాబ్లెట్స్ వాడు, మందులు వాడు, మెడిసిన్ వాడు అంటే దేవుడు నేను స్వస్థపరుస్తాడు. ఆమేన్. అది వేరే విషయం. కానీ వేరే ఒక మార్గంలో నువ్వు వెళ్ళి నువ్వు గర్భఫలం సంపాదించుకోవాలంటే ఆ కుమారుడు లేక దేవుడు కుమార్తె నీకు దేవుడిచ్చే సంతానం ఎలాగవుతుంది చెప్పండి? కాదు కదా. కాబట్టి వాక్య ప్రకారంగా నువ్వు వెళ్ళాలి, వాక్య ప్రకారంగా దేవుడిని నడిపించాలి, వాక్య ప్రకారంగా దేవుడిని దీవించును గాక. నువ్వు కలవరపడనీయకు. దేవుడు ఏమన్నాడు తెలుసా? హన్నతో అన్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు? నీవు వచ్చే సంవత్సరం లోపు నువ్వు ఎవరిని కంటావంట? కుమారుణ్ణి కంటావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీకు కుమారుణ్ణి ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కుమారుని కంటావు, కుమారుణ్ణి దేవుడు ఇస్తున్నాడు. కుమారునిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్. కుమారుని ఇవ్వను, కుమార్తెని ఇవ్వను, కానీ ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ప్రభునితో మాట్లాడుతుంటుండగా ఆ మాటను నీ జీవితంలో యాక్సెప్ట్ చేసి, దేవా ఇది నీ మాటనే అని నువ్వు ధైర్యం తెచ్చుకుందువు గాక. చెప్పు గట్టిగా ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, ఎంతమంది వింటున్నారా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమంటే నీ హృదయం ఏం చేయకూడదంట? కలవర పడనీయక. అంటే నువ్వు ఎటు వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడ నువ్వు ఉంటున్నా, ఎక్కడ నువ్వు వెళ్తూ ఉన్నా, నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అదిగో రాబోయే దినాల్లో చాలా విపరీతకరమైన పరిస్థితులు ఎదుర్కొంటామనే భయము, ఆందోళన, దిగులు, కలవరం నీ జీవితంలో ఉంటున్నట్లయితే ఆ కలవరం తొలగించు, ఆ కలవరం తీసేసుకో, ఆ కలవరం అనేది ఉండనివ్వకు. దేవుడు నీకు కలవర పడొద్దు అని చెప్తా ఉన్నాడు. ఆమేన్. నీ హృదయం ఏం చేయకూడదంట? కలవర పడనీయకుడి. ఏం చేయకూడదంట? కలవర పడని. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా ఆమేన్. కలవరపడొద్దు. ప్రభువు చెప్తా ఉన్నాడు, నీ యొక్క హృదయముతో, నీ జీవితంతో ప్రభు నీతో చెప్తున్న మాట, కలవరపడక. ఎందుకు భయపడుతున్నావు? దేవుణ్ణి నమ్మావు కదా, దేవుని నువ్వు విశ్వసిస్తున్నావు కదా, దేవునికి ప్రార్థన చేస్తున్నావు కదా. దేవుడు నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. దేవుడు నీ ప్రార్థన అంగీకరించున్నాడు. జవాబు ఇచ్చే దేవుడు నీకు సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రార్థన దేవుడు విన్నాడు అంతే. ఆమెన్. నీ ప్రార్థన దేవుడు విని ఉన్నాడు. నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. నీ ప్రార్థనకు దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమెన్. ఆ నిద్రమత్తు చేసినప్పుడు తొలగిపోను గాక. నీ కుమారుడు వివాహం చేసుకోనని పారిపోతూ ఉన్నాడు. దేవుడు నీ కుమారుని దర్శించబోతున్నాడు. గడికి చెప్పా ఆమెన్. హల్లెలూయా. కుమారుడు వివాహం కొరకు దేవుడు సిద్ధపరచబోతున్నాడు. హల్లెలూయా. ఏమంటే తెలుసు, కొంతమంది జీవితాలు అయ్యో నాకు అనారోగ్యం వచ్చేసే లోపు ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో కొంతమంది ఉన్నారు. నిజంగా దేవుడు నువ్వు కలవరపడొద్దు అని నీతో ప్రభు అభయమిస్తున్నప్పుడు నువ్వు కలవరపడాల్సిన అవసరం నీకు లేదు. ఆయన నీకు చూసుకుంటాడు. ఇప్పుడు చూడండి, ఆయన పేరు ఏం పేరు అంట? యెహోవా ఈరే. యెహోవా ఈరే ఏం చేస్తాడంట? అన్నింటినీ చూసుకుంటాడు. అంటే నీ ప్రతి పరిస్థితిని చూసుకొని ఆయన యుద్ధమును జరిగించే దేవుడు యెహోవా ఈరే. నీ పరిస్థితుల పైన యుద్ధాన్ని జరిగించేవాడై ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎందుకు కలవరపడుతున్నావు? నువ్వు ప్రార్థన చేసావు కదా, విడిచిపెట్టు. దేవుని వాక్యం అంటాడు, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఏం చేస్తాడంట? ఆదుకుంటాడు. ఆమేన్. సోపతో నాశనం అంటే ఇదే మరి.
చప్పురైన చదువు పనికి అది గట్టి హల్లెలూయా. ఏమంట నేను చేస్తాడు చెప్పండి, ఆదరిస్తాడు. దేవుడికి స్తోత్రం. చెప్పండి ఏం చేస్తాడమ్మా? నీ భారము యెహోవా మీద మోపువు, ఆయన నిన్ను ఆదుకొరును. మరలాదే ఆదరించుడు కాదు, ఆదరించడంటే కూడా ఓకే కానీ వాక్యం నేను చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, స్వస్థపరుస్తాడు, విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. వాక్యం చెప్తున్నాను ఏంటనంటే నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఏం చేస్తాడంట? ఆదుకుంటాడు. ఆయన నిన్ను ఆదుకునే దేవుడు కదా, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను ఓదార్చే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు. కనుక నీ భారం ఆయన పైన వేసేదుగాక. నీ కుమారుని భారమా, నీ కుమార్తె భారమా, నీ పిల్లల భారమా, నీ కుటుంబ భారమా, నీ పరిస్థితుల, నీ ఒక ఇల్లా, లేకపోతే స్థలమా, పొలమా, అదేదైనా ఉండని కలవరపడకు. ఆ ప్రభు చెప్తున్నాడు, అభయం ఇస్తూ ఉన్నాడు. ఆ ప్రభు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక నీ భారము ఆయన పైన మోపి ఇక్కడ నుంచి వెళ్ళదువుగాక. ఆయన నీ భారంను భరించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన నీ భారాన్ని భరించాడు ఆల్రెడీ. నీ స్వస్థతను భరించాడు, నీ అనారోగ్యాన్ని భరించాడు, నీ నెమ్మదిని నీ యొక్క కలవరాన్ని భరించాడు, నీ పరిస్థితులన్నిటినీ ఆయన భరించి ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు కలవరపడవద్దు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు కలవరపడవద్దు. దేవుడు అదిగో ఆ సముద్రంలో దేవుడు ఎంతో మంచి మార్గం ఇశ్రాయేలుకు తెరిచిన దేవుడు, వెనుక ముందు శత్రువుల ఎదుట దేవుడు సముద్రంలో మార్గమును సిద్ధపరిచిన దేవుడు. నీ జీవితంలో కూడా కలవరపడకు, దేవుడు మార్గమును తెరవబోతున్నాడు. చెప్పగట్టిగా ఆమెన్ హల్లెలూయా. అన్ని బ్లాకింగ్స్లో నుండి దేవుడు నీకు ఒక మార్గాన్ని దేవుడు చూపించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. చెప్పగట్టిగా హల్లెలూయా. దేవుడు మార్గాన్ని తెరవబోతున్నాడు. అన్ని బంధకాలలో దేవుడు వెలుగుతో ఆయన తూర్పు గాలి చేత అదిగో మూయబడిన ప్రతి ద్వారములను దేవుడు తెరవడం నేను చూస్తున్న. గడిగా చపలు కొడుతూ మూయబడిన ప్రతి మార్గములు, మూయబడిన ప్రతి వేస్, మూయబడిన ప్రతి మార్గములను దేవుడు తెరుస్తున్నాడు. దేవుడు ఓపెన్ చేస్తున్నాడు. ఓపెన్ అవుతా ఉన్నాయి. తూర్పు గాలి విసురుతా ఉంది. మార్గం తెరవబడి ఉన్నది. నువ్వు నడుస్తూ ఉన్నావు, నువ్వు ప్రయాణం చేస్తున్నావు, నువ్వు సాగిపోతున్నావు. అలసిపోక సమస్యపోక నువ్వు ప్రయాణం చేస్తున్నావు. ఇన్ని రోజుల్లో ఆగిపోయిన ఆశీర్వాదాలు, ఆగిపోయిన బ్లాక్ అయిన దీవెనలు అన్నీ కూడా దేవుడు మార్గాలు తెరుస్తూ ఉన్నాడు. ఆ పొలము యొక్క విషయంలో ఆగిపోయిన ద్వారాలు దేవుడు తెరుస్తున్నాడు. నడవడం నేను చూస్తున్నా, ప్రయాణించడం నేను చూస్తున్నా, నువ్వు వెళ్ళడం నేను చూస్తున్నా, నువ్వు నడవడం నేను చూస్తున్నా. నువ్వు స్వాధీనపరచుకోబోతున్నావు. ద్వారములు తెరిచిన దేవుడు. రిసీవ్ పవర్. విడుదల కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక. ఆమేన్ హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? నమ్మారా గట్టిగా? ఆమేన్. నేను ఒక పొలమునకు దేవుడు మార్గమును తెరచడం నేను చూస్తాను. ఆమేన్. ఒక పొలం విషయంలో ఏందో సమస్య మనకు తెలియదు, కానీ దేవుడు నువ్వు నిజంగా సాక్ష్యం చెప్పుదువుగాక. ఖచ్చితంగా చెప్పాలి. ఆమేన్ హల్లెలూయా. జాబ్ విషయంలో మార్గంలో దేవుడు తెరిచాడు. ఆమేన్. అంటే ఎన్నో రోజులుగా మూయబడిన ఆగిపోయిన బ్లాకింగ్స్ అన్నిటినీ దేవుడు తెరుస్తూ ఉన్నాడు. దేవుడు ఓపెన్ చేస్తూ ఉన్నాడు. సముద్రంలో ఎడారిలో దేవుడు ఏం చేసేవాడంట? త్రోవను కలుగ చేసేవాడు. ఆమేన్ హల్లెలూయా. నీ పరిస్థితి ఎడారిగా, అరణ్యముగా మారిపోయి ఉండొచ్చు కదా. ఎక్కడ ఆశీర్వాదం లేక, దీవెన లేక, దేవుడు నెమ్మది లేక, శాంతి లేక ఒకవేళ ఉంటుండొచ్చు. దేవుడు అక్కడ ఏం చేస్తాడంట? మార్గములను తెరిచేవాడై ఉన్నాడు. నువ్వు నమ్ము, ఆయన పైన విశ్వసించు, ఆయనకు ప్రార్థన చేయు, నువ్వు ఆయనను పట్టుకొని నడుచుదువుగాక. చెప్పగడిగా ఆమేన్. ఎవరిని పట్టుకొని నడవాలంట? దేవుని పట్టుకున్నాడు. వాళ్ళ దేవుడే నీకు ఆధారం. ఆయన నేను నడిపిస్తాడు, ఆయన నిన్ను తీసుకెళ్తాడు. ఆయన నీకు జయమును కలుగజేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు చెప్పండి? జయాన్ని కలుగజేయబోతున్నాడు. నువ్వు భయపడాల్సిన పని లేదు, నువ్వు కలవరపడాల్సిన పని లేదు, నువ్వు కలవరపడాల్సిన పని లేదు. ఎందుకు కలవరపడకూడదు అంటే, ఎందుకు భయపడకూడదు, ఎందుకు కలవరపడదు అన్నాడంటే, ఆ ప్రభు చెప్తున్నాడు, నువ్వు వెళ్తున్నా, నువ్వు ఉంటున్నా, నువ్వు నివసిస్తున్న ప్రతి క్షణం, ప్రతి దినం, ప్రతిరోజు కూడా ఒక సాక్షి సమూహం నిన్ను వెంబడిస్తున్నదంట. ఆమేన్. ఒక సాక్షి సమూహం నీ చుట్టూ కమ్ముకున్నదనంట. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కాపుదలగా ఉంటారు. గడిగా చప్పులు కొడుతూ ఇంత గొప్ప సాక్షి సమూహము
మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నది. ఆవరించి సాక్షి సమూహముగా, ఇదిగో దూతలుగా దేవుడు నీకు పరిచారకులుగా పెట్టాడు. వారు నీకు పరిచర్య చేసేవారుగా ఉన్నారు. వారు నీకు పని చేసేవారుగా ఉన్నారు. వారు పని చేసేవారుగా ఉన్నారు. దేవుడు వారి ద్వారా పని చేపిస్తున్నాడు. ఆమేన్. చెప్పు గట్టిగా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విన్నారా? ఏమంటారు చెప్పండి? ఇంత గొప్ప సాక్షి సమూహము ఎలా ఆవరించున్నారంట? మేఘము వలె. మేఘం ఎలా ఉంటుంది చెప్పండి? మేఘము ఎవరిని వెంబడించిందంట? ఇశ్రాయేలుని ఎవరు వెంబడించారంట? మేఘం కదా. అలా మేఘము వలె ఎవరు వెంబడిస్తున్నారంట? దేవుని యొక్క దూతలు. సాక్షి సమూహము అదిగో దూతలు కావచ్చు, పరిశుద్ధులు కావచ్చు, ఏం చేస్తున్నారు చెప్పాలి తెలుసా? సాక్షి సమూహముగా. ఇంత గొప్ప సాక్షి సమూహం మనకుండగా ఎవరున్నారంటే చెప్పండి? అన్నదమ్ముల, అక్క చెల్లెళ్ళ, చెప్పండి, తల్లిదండ్రుల, ఎవరున్నారంట చెప్పండి. చెప్పండి, చేతుల పైనకే చెప్పండి. ఎవరున్నారంట? కడిగి చెప్పండి. ఎవరున్నారంట? సాక్షి సమూహముగా దేవుడు తన యొక్క దూతలను, తన బిడ్డలను నీకు కాపుదలగా ప్రభు పెట్టాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఎవరుంటారంట? చెప్పండి. చేతులు పక్క వారికి షేకండి. చెప్పండి, ఎవరుంటారంట? చెప్పండి గట్టిగా. ఎవరుంటారు? దేవుని దూతలు నీకు కాపుదలగా ఉన్నారని చెప్పండి. వారు నీకు పరిచారకులుగా ఉన్నారని చెప్పండి. వారు నీకు పనివారిగా ఉన్నారని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరున్నారమ్మా చెప్పండి? దూత. ఈ దూతలను కూడా నువ్వే ఒకవేళ ఎలా వాడుకోవచ్చు అని అంటే, ఒక దూత ఒక గ్లాస్ మంచినీళ్ళు అంటే నేను తీసి నేను ఎత్తి మీద పోస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు నీకు మార్గమును సరళం చేసేవారుగా ఉన్నారు. వాళ్ళ పని ఏంటనంటే ఆకాశ మండలం మందున దురాత్మ సమూలతో పోరాడేవారి పని. దేవుడికి స్తోత్రం. ఏ కీడు, ఏ అపాయం నీ పట్ల దరి చేరనేకుండా దూతలు వచ్చి నీ పాదములు పట్టుకోబోతున్నారు. పట్టుకున్నారు గడిగా చబులు కొడుతూ. ఏ అపాయము దరి చేరనివ్వడు. దేవుడు దరి చేరనివ్వడు. నీ పాదములు రాతికి తగలకుండా ఆయన నిన్ను ఎత్తి పట్టుకుంటున్నాడు. ఏ అపాయము దరి చేరదు. నువ్వు హాస్పిటల్ అడ్మిట్ కావు. నువ్వు నీ శరీరంలో ప్రతి బలహీనతలు దేవుడు తొలగిస్తున్నాడు. నీకు హార్ట్ ప్రాబ్లం లేదు, అది యాసిడిటీ ప్రాబ్లం, అది ఛాతీలో నొప్పి, అది ఏమి కాదు. దేవుడు స్వస్థపరిచాడు. ఆమేన్. హల్లెలూయా. దూతలు వచ్చి నీ పాదాలు ఏం చేస్తారంట? పట్టుకుంటారంట. దేవుడు అందుకే నీకు ఇచ్చాడు దేవుని యొక్క దూత. వారు నీకు పరిచారకులుగా ఉన్నారు. ఒక దైవజన్ దగ్గరికి పాపం ఒక చెల్లెలు వెళ్తే పాపం వాళ్ళు చెప్తే ఆ దైవజనుడు ఏం చేశారంటే కొంచెం మ్యారేజ్ డిస్టర్బెన్స్తో ఉన్నారు వాళ్ళు. అక్కడ జరిగిన కార్యం చూడండి. వాళ్ళు ఒక్కొక్కరు ఒక విధానం కదా. మరి ఏం చేయాలో తెలియదు. మరి ఏంటో మరి వారి యొక్క ఆలోచనలు ఏంటో. కొంతమంది చాలా విపరీతమైన పోకుల్లోనికి వెళ్తూ ఉంటారు లోక సంబంధంగా కదా. ఇంకా దూతలు ఎలాగో కావలి ఉన్నారని చెప్పి నేను దూతను పంపిస్తున్నాను అంటాడు. ఏంటా? ఎవరు పంపిస్తారంట? నేను దూతను పంపిస్తున్నా. నువ్వు ఎవరికి ఇష్టమో, ఏ అమ్మాయిని ఇష్టపడుతున్నా ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చి పెడతాడు నీకు దూత. అబ్బాయిని ఎత్తుకొచ్చి పెడతాడు. వీటి కొరకు పనులు వాడరు వాళ్ళు దూతలు. దేవుడికి స్తోత్రం. వారు ఏమంట? పరిచారకులుగా ఉన్నారంటే దేవుని పరిచర్య నీకు వారు చేస్తారు. దేవుడు నీకు ఆజ్ఞాపించినప్పుడు తన దూతలు వచ్చి నీకు ఏం చేస్తారు చెప్పండి? పట్టుకుంటారు. ఆమేన్. నీ పాదం రాతికి తగలకుండా ఆయన ఏం చేస్తాడు? కాపాడుతాడు, పట్టుకుంటాడు. నీ చుట్టూ దేవుడు ఒక గొప్ప సాక్షి సమూహం ఆల్రెడీ పెట్టి ఉన్నాడు. ఆమేన్. భయపడకు, కలవరపడకు. ఆ ప్రభు నీ హృదయంతో నీతో చెప్తున్నాడు, నీ హృదయం కలవరపడనీయకు. నీకు ఆల్రెడీ దేవుడు స్వస్థపరిచి ఉన్నాడు. నీకు ఆల్రెడీ విడుదలనిచ్చి ఉన్నాడు. నీ రోగంను బట్టి, నీ వ్యాధిని బట్టి, నీ పరిస్థితిని బట్టి నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. అదిగో ఆయన నీ కొరకు తాను మరణంకి అప్పగించుకొని ఉన్నాడు. నీ స్థానమందు ఆయన మరణించున్నాడు. నీ పాపమును బట్టి కలవరపడుతున్నావా? నీ పాపములను బట్టి నువ్వు చింతపడుతున్నావా? నీ పాపములను బట్టి వేధిస్తున్నావా? ఆ ప్రభుని యేసుక్రీస్తు తన సిలువలో రక్తమును కార్చి ఆయన నీ పాపములను క్షమించి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీ పాపములను క్షమించడానికి ఆయన సిద్ధ మనసు కలిగిన వాడై ఉన్నాడు. ఆమేన్. నీ పాపములను బట్టి బాధపడొద్దు. ఆయన నిన్ను క్షమిస్తాడు కదా. సాతాను గాడు ఏం చేస్తాడంటే నీకు ఆ పాపములన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు కదా. నువ్వు చేసిన పాపం, ఇదిగో నువ్వు ఎంత పాపి తెలుసా, నువ్వు ఎలాంటి వాడు, నువ్వు ఎలాంటి దానవు, నువ్వు చాలా నీచమైన వాడు, నీ ప్రార్థన దేవుడు వినట్లేడు.
నీ ప్రార్థన దేవుడు వింటలేడు. ఇదిగో నువ్వు చెప్పుకో నీ హృదయంతో, నువ్వు చెప్పుకో సాతానుతో, నువ్వు చెప్పుకో నీ తలంపులతో, నేను అయోగ్యుడనే కానీ యేసు రక్తము చేత నన్ను ఆయన యోగ్యునిగా చేశాడు. ఆమేన్. నేను పాపినే, అందుకొరకే నన్ను వెతుక్కుంటూ నా ప్రభుని యేసుక్రీస్తు వచ్చాడు. ఆమేన్. నేను పాపిని కాదని ఎవరు అంటున్నారు? నేను బలహీనుడు కాదని ఎవరు అంటున్నారు? ఆయన నీ బలహీనతలో ఆయన నిన్ను బలపరిచే దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్. ఆయన ఏమన్నాడు తెలుసా దేవుని యొక్క వాక్యంలో? ఇదిగో బలహీనతలో ఏమంట దేవుని యొక్క ఆత్మ నువ్వు బలహీనతలలో, నీ బలహీనతలో ఆయన బలపరిచేవాడుగా ఉన్నాడు. స్తోత్రం. చెప్పు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏమంట దేవుని యొక్క ఆత్మను గురించిన ఒక మాట, ప్రియులారా, నీ బలహీనతలను చూసి ఏం చేసే దేవుడు అంటే చెప్పండి, సహాయము చేసే దేవుడు. గడిగే చప్పుడు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ తలంపులలో జయం లేదు, నీ ఆలోచనలో జయం లేదు, నీ ఊహలలో జయం లేదు. దేవుడు నీ బలహీనతలను ఎరిగిన దేవుడు. నువ్వు కలవరపడకు, నేను నా ఆత్మను నీకు పంపిస్తున్నా, ఆదరణకర్తను పంపిస్తున్నా, ఎప్పుడు నీతో ఉండుటకు, నిత్యము నీలో ఉండుటకు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పెట్టి ఉన్నాడు. నీలో ఒక ఆత్మ అభిషేకం ప్రభు ఉంచి ఉన్నాడు. ఆత్మను పంపించాడు. కలవరపడకు, కలవరపడకు, భయపడకు, బాధపడకు. నేను వెళ్ళుట మంచిదే, ఆదరణకర్త నేను మీ కొరకు పంపిస్తున్నా. ఆయన పరిశుద్ధాత్మ, ఆయన నీ బలహీనతలను చూసి నీకు సహాయము చేసే దేవుడు. ఉదయకాల సమయంలో నీ బలహీనతలను బట్టి సహాయము చేస్తున్నాడు ఆయన. భయపడ గడిగా చపలు కొడుతూ రిసీవ్ ఇట్, రిసీవ్ పవర్, రిసీవ్ పవర్, రిసీవ్ పవర్. రాబాకాతు లాబా, మహిమ నీకే, మహిమ నీకే. రహల్ లేకే బాకాశ అలా జరేక. నీ బలహీనతలను చూసి నువ్వు బాధపడుతున్నావు, భయపడుతున్నావు, కన్నీరు గారుస్తున్నావు, ఏడుస్తూ ఉన్నావు, నేను పాపిని అంటున్నావు. భయపడకు, సాక్షి సమూహం ఉన్నది, వారు చూస్తున్నారు. నీ గురించి తెలుసు ఆయనకు, నీ హృదయం తెలుసు ఆయనకు, నీ బాధ తెలుసు ఆయనకు. ఆమేన్. హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. నీ గురించి ఆయనకు తెలుసు. సాక్షి సమూహం ఉన్నారు. ఎవడో నీకు వేలుబెట్టి తిరగరిస్తే నువ్వు పాపేం చెప్తే నువ్వు నమ్ముతావు. వాని మాట నువ్వు ఎందుకు నమ్ముతావు? ఆ ప్రభు అంటాడు, నీ పాపములు నేను కడిగి వేశా. కప్పబడలేని పాపములు ఏం చేస్తారంట? కడిగాడు. కడిగితే ఏం చేయబడతాయి? మరలా ఆనవాళ్ళు దొరకవు, ఆ మరకలు లేవు. పూర్తిగా ఆయన యొక్క అమూల్యమైన రక్తము చేత నీ పాపములు కడిగి ఉన్నాడు, నిన్ను క్షమించి ఉన్నాడు. ఆ ప్రభు నీ పాపలు క్షమించాడు, నన్ను నిన్ను క్షమించి ఉన్నాడు. ఆ ప్రభుని యేసుక్రీస్తు నిన్ను నన్ను క్షమించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు వాడు క్షమించాడు. ఆయన ఇంకా మరకలు లేవు. నేను నీ పాపములు ఎత్తి చూపిస్తా. మనుషులు నీ పాపంలో ఎత్తి చూపిస్తారు, కానీ దేవుడు నీ పాపంలో ఆల్రెడీ కడిగాడు. ఆమె హల్లెలూయా. నీ పాపం మరలా జ్ఞాపకం చేసుకోడు. ఇక్కడ వచ్చావు కదా, ఇక్కడ వచ్చి కూర్చున్నావు కదా, కూర్చోక ముందు నువ్వు పాపం ఏదైతే చేసావో అవన్నీ ఉండొచ్చు. కానీ వచ్చి కూర్చున్న తర్వాత, నువ్వు ప్రభు సన్నిధిలో అడిగిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత, ప్రభు రక్తమాంసంలో పాలు పంచుకున్న తర్వాత, నువ్వు ప్రార్థనలో గడుపుతున్న తర్వాత, ఇదిగో నేను పాపిని అని ఒక హృదయం నీ లోపల తట్టుతున్న తర్వాత, ఇంకా ఆయన నీ పాపం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడు? వాటన్నింటినీ దేవుడు కడిగి వేశాడు. ఈరోజు నువ్వు పరిశుద్ధుడవు, పరిశుద్ధురాలవు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నీతిమంతుడు, నీతిమంతురాలు. దేవుడిని పరిశుద్ధునిగా చేస్తావు. అవును, నువ్వు సిగరెట్ తాగే అలవాటు ఉండొచ్చు, మద్యపానం తాగే అలవాటు ఉండొచ్చు, గుట్కాలు తినే అలవాటు ఉండొచ్చు, సీరియల్ చూసే అలవాటు ఉండొచ్చు, సినిమాలు చూసే అలవాటు ఉండొచ్చు, యూట్యూబ్లో అసభ్యకరమైన చూసే అలవాటు ఉండొచ్చు, కళ్ళు తాగే అలవాటు ఉండొచ్చు, గంజాయి తాగే అలవాటు ఉండొచ్చు. దేవుడు వాటన్నింటిని జ్ఞాపకం చేసుకోకుండా నేను నిన్ను క్షమించి ఉన్నాను అంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇంకా మరలా పాపం చేయకు, మరలాగా దాన్ని ముట్టుకోవద్దు, మరలా దాన్ని పట్టుకోవద్దు, మరలా ఆ పాపంలోనికి నువ్వు వెళ్ళకుందువు గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. నీ మాటలను బట్టి చింతించావు, నీ మాటలను బట్టి కలవరపడ్డావు, నీ అనారోగ్యాన్ని బట్టి కలవరపడ్డావు. ప్రతి కలవరాన్ని దేవుడు తొలగిస్తున్నాడు, ప్రతి కలవరాన్ని దేవుడు తొలగిస్తున్నాడు, ప్రతి కలవరమును దేవుడు తొలగిస్తున్నాడు. నీ హృదయం కలవరపడనీయకు, భయపడకు. నిందలను బట్టి కలవరపడుతున్నావేమో, అవమానాలను బట్టి కలవరపడుతున్నావేమో, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనుషులు పెట్టు నిందకు, మనుషులు వేసే నిందకు భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు. కలవరపడకు, కలవరపడకు. మనుషులు పెట్టే నిందలకు కలవరపడకు. ఎందుకనంటే సాక్షి సమూహము దేవుడు నీకు ఉంచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వారు చూస్తున్నారు కదా, దేవుడు పెట్టట్లేదు కదా నింద. నువ్వు పరిశుద్ధుడివే అని అంటున్నాడు, నువ్వు నీతిమంతుడివే అని అంటున్నాడు, నువ్వు పరిశుద్ధుడివే అంటున్నాడు, నీ పాపం క్షమించబడి అంటున్నాడు. ఆయన చూపుతో నిన్ను చూసినప్పుడు ఆయన నిన్ను పరిశుద్ధుని పరిశుద్ధురాలుగానే చూస్తూ ఉన్నాడు. రెండు చేతుల పైన గట్టిగా ఆమేన్. హల్లెలూయా. రబకతో రిబా షకబకతుల రబరి లిబో షకతుల రబకబ ఓ రేహా దేకేబా
సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నది. గడిగా గట్టిగా గట్టిగా రా కాబతులరబ శలదుల కబస్తుకులరబ. సాక్షి సమూహము మేఘము వలె నాలో కోరిన ఆశలు నెరవేరగా సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా వేలాది దూతల ఆనందము చూచి కృపా నే పొందిన వేళ మహిమలో నీతోనే నిలిచిన వేళ మాధుర్యము నాలో నిలిచిన వేళ ఎంతగా కీర్తించిన నీ రుణము నేనే తీర్చగలనా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నాపై చూపినా నిత్య తేజుడా యేసయ్యా. నిరంతరం నాపై చూపినా నిత్య తేజుడా యేసయ్యా. సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు. సాక్షి సమూహముగా ప్రభు మనకు ఉన్నాడు. దూతలను తన పరిశుద్ధులను భయపడకు, కలవరపడకు. నాలో కోరిన ఆశలు నెరవేరగా వేలాది దూతల ఆనందము చూచి కృపా మహదైశ్వర్యం నే పొందిన వేళ వేలాది దూతల ఆనందము చూచి కృపా మహిమైశ్వర్యం నే పొందిన వేళ మహిమలో నీతోనే నిలిచిన వేళ మాధుర్యము నాలో చూచిన వేళ ఎంతగా కీర్తించిన నీ రుణము నేనే తీర్చగలనా. ఇదే కదా నీలో పరవశం. అడిగా చప్పుడు కొడుతూ పాడదాం. మరువలేని తీయని జ్ఞాపకం పాడదాం. ఇదే కదా నీలో పరవశం. అందరం కలిసి మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృప. గడిగా నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నాపై పాడాలి. నోరు తెరిచి పాడాలి. పాడాలి. నిత్య తేజుడా యేసయ్యా. పాడాలి నోరు తెరిచి. నిరంతరం నాపై చూపినా గట్టిగా నిత్య తేజుడా యేసయ్యా. నా క్రయధనమును. గట్టిగా నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోరగా మార్చితివి. నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన
తోటగా మార్చితివి. ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి. ఫలితము కొరకైన శోధన కలిగినను, గట్టిగా పాడదాం. ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్ని వేళలయందు ఆశ్రయమైనావు. ఎంతగా కీర్తించిన నీ రుణము నేనే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం. అడిగా మరువలేని తీయని జ్ఞాపకం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా గట్టిగా. ఇదే కదా నీలో పరవశం. మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృప, నూతనమైన కృప చేత, నూతనమైన వాగ్దానము చేత, నూతనమైన ఆరోగ్యము చేత, నూతనమైన బలము చేత ఈ స్థలం నుంచి తిరిగి వెళ్ళబోతున్నాం. శాశ్వతమైన కృప, బహు ఉన్నతమైన కృప నిరంతరం నాపై చూపినా. నిత్యమై జుడా యేసయ్యా. నిరంతరం నాపై చూపినా. అమ్మ పాడు, నోరు తెరిచి పాడు పాడు తల్లి. నీ వశమై ఉన్న, గట్టిగా, నీ వశమై ఉన్న ప్రాణాత్మ దేహమును పరిశుద్ధ పరచుటయే నీకిష్టమాయేను. మరొకసారి, నీ వశమై. అవును తండ్రి. ప్రాణాత్మ దేహమును పరిశుద్ధ పరచుటయే. మరొకసారి పాడదామా? మరొకసారి గడిగా. నీ వశమై నా దేహం, నా ఆత్మ, నా ప్రాణాత్మ నీ వశంలో ఉన్నది నాయన. నేను నీ వశంలో ఉన్నా. మరొకసారి గట్టిగా. నీ వశమై ఉన్న ప్రాణాత్మ దేహమును పరిశుద్ధ పరచుటయే నీకిష్టమాయెను. పలు వేదనలతో నీతో నడిపించి తల వంచని తెగువ నీలో కలిగించి. పలు వేదనలలో నీతో నడిపించి తల వంచని తెగువ నీలో కలిగించి. మదిలో నిలిచావు, మమతను పంచావు. నా జీవితమంతా నీవు కొనియాడు. ఎంతగా ప్రేమించిన నీ రుణము నేనే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం. గట్టిగా. మరువలేని తీయని జ్ఞాపకం. ఇదే కదా నీలో, ఇదే కదా నీలో పరవశం. ప్రైజ్ ది లార్డ్. మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృప, నూతనమైన కృప, బహు నూతనమైన కృప, శాశ్వతమైన కృప, బహు ఉన్నతమైన కృప. ఇదే కదా నాపై చూపినా. నిత్య తేజుడా యేసయ్యా. గట్టిగా గట్టిగా చప్పలు కొడుతూ పాడండి బ్రదర్. నోరు తెరిచి చూపినా. నోరు తెరిచి గట్టిగా పాడమ్మ తల్లి ప్లీజ్. నిత్య తేజుడా సాక్షి సమూహం. గట్టిగా చప్పలు కొడుతూ. సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా. మరొకసారి. సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన. పాడతాలి రెండోసారి. మూతి బిగబట్టుకోకు. సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు. నోరు తెరు ప్లీజ్.
వేలాది దూతల ఆనందము చూచి కృప మహిమైశ్వర్యం పొందిన వేలాది దూతల ఆనందము చూచి వేలాది దూతల ఆనందము చూచి కృపా మరొకసారి వేలాది దూతల ఆనందము చూచి కృపా మహిమైశ్వర్యం మహిమలో మహిమలో నీతోనే నిలిచిన వేళ మాతులలోకాన నిన్ను చూచిన వేళ ఎంతగా కీర్తించిన నీ రుణము నేనే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం. Praise the Lord. మరువలేని తీయని జ్ఞాపకం. అమ్మ నోరు తెరు తల్లి ప్లీజ్ గట్టిగా గట్టిగా. ఇదే కదా నీలో పరవశం. పాడు బ్రదర్. మరువలేని తీయని జ్ఞాపకం. సాక్షి సమూహం. సాక్షి సమూహము మేఘమువలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేర. సాక్షి సమూహము మేఘమువలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేర. గడిగా వేలాది దూతల ఆనందము చూచి కృప మహిమైశ్వర్యం నే పొందిన వేలాది దూతల ఆనందము చూచి కృప మహిమైశ్వర్యం నే పొందిన వేళ మహిమలో నీతోనే నిలిచిన వేళ మాధుర్యలోకాన నిన్ను చూచిన వేళ ఎంతగా కీర్తించిన నీ రుణము నేనే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం. గడిగా స్తోత్రం చప్పలు కొడుతూ గడిగా ఇదే కదా. చెప్పు నోరు తెరిచి అమ్మ చెప్పు చెప్పు చెప్పు. మరువలేని నీకు పాట రాకపోతే స్తోత్రం అని కొట్టు గట్టిగా. నూతనమైన కృపా నవనూతనమైన కృపా శాశ్వతమైన కృపా బహు ఉన్నతమైన కృపా నిరంతరం నాపై చూపిన యేసయ్యా. నువ్వు దాటిపోని దేవుడు, బలపరచు దేవుడు. నీ హృదయం కలవరపడనీయకు, హృదయం కలవరపడనీయకు, భయపడకు. చూపిన నిత్య తేజుడా నా క్రయధనముకై. మరొకసారి గట్టిగా పాడదామా. నా క్రయధనముకై రుధిరము కాచిదివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. నా క్రయధనముకై రుధిరము కాచితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి. ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి.
మరువలేని తీయని జ్ఞాపకం, నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నాపై చూపిన నిత్య తేజుడా యేసయ్యా, నిరంతరం నాపై చూపిన నిత్య తేజుడా యేసయ్యా. రెండు చేతులు పైనకెత్తి, రెండు చేతులు పైనకెత్తి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. కలవరపడకు నీ హృదయాన్ని, దేవుని అందే విశ్వాసం ఉంచు. కలవరపడకు, నీ జీవితాన్ని దేవుడు చూస్తాడు. నమ్మకం కలిగిన సృష్టికర్తకు నీ ఆత్మను అప్పగించుకో, నీ జీవితాన్ని అప్పగించుకో, నీ బ్రతుకును అప్పగించుకో, నీ పరిస్థితులు అప్పగించుకో. ఆ ప్రభువు నీకు ముందుగా వెళ్తున్నా. కలవరపడకు. సాక్షి సమూహం ఉన్నది. మనుషులు పెట్టిన నిందలకు భయపడకు, అవమానం తలంచు, సిగ్గుపడకు, నువ్వు లజ్జపడనక్కర్లేదు, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. ప్రభు నీకు తోడుగా కళ్ళు మూసుకో గట్టిగా. మహిమైశ్వర్యం నే పొందిన వేళ, వేలాది దూతల ఆనందం. గట్టిగా కళ్ళు మూసుకోండి గట్టిగా. కృపా మహిమైశ్వర్యం నే కలవరపడుతున్నావేమో, భయపడుతున్నావేమో, కళ్ళు మూసుకోమా, కళ్ళు మూసుకో. ప్రతి చీకటిని బంధిస్తున్నా. రివర్స్ రివర్స్. దుష్టుని కార్యాలని రిటర్న్ అయిపోవాలా, రిటర్న్ అయిపోవాలా, రిటర్న్ అయిపోవాలి. అందరూ కలిసి దుష్టుని కార్యాలని రిటర్న్ అయిపోవాలి. నిలిచిన వేళ మాధుర్యలోకాన నిన్ను చూచిన వేళ, ఎంతగా కీర్తించిన నీరుణమునే తీర్చగలనా. ఇదే కదా నీలో పరవశం. భయపడుతున్నావేమో, కలవరపడుతున్నావేమో, కలవరపడకు, భయపడకు. ఇదే కదా నీలో పరవశం. ఆయన నీకు చూసుకుంటాడు. ఆయన నీ చేతులు అప్పగించుకో, ఆయన నీ బ్రతుకు అప్పగించుకో. నీ వశమై ఉన్న ప్రాణాత్మ దేహమును పరిశుద్ధ పరచుటయే నీకిష్టమాయేను. నీ వశమై నీ శరీరం, నీ ప్రాణం, నీ దేహం ఆయన వశంలో ఉన్నాయి, ఆయన చేతిలో ఉన్నాయి. భయపడకు. ఆయన పరిశుద్ధపరచడానికి ఇష్టపడి ఉన్నాడు, ఆయన స్వస్థపరచడానికి ఇష్టమన్నాడు. నీ వశమై ఉన్న ప్రాణాత్మ దేహమును పరిశుద్ధ పరచుటయే నీకిష్టమా. పలు వేదనలు పలు వేదనలలో నీతో నడిపించి తల వంచని తెగువ నీలో కలిగించి, పలు వేదనలలో నీలో కలిపించి తల వంచని తెగువ నీలో కలిగించి, మదిలో నిలిచావు, మమతను పంచావు. గట్టిగా నా జీవితమంతా నిన్ను కొనియాడెదను, ఎంతగా కీర్తించిన నీ రుణమునే కలవరపడ. ఇదే నీ హృదయాన్ని కలవరపడని, పరవశం నీ హృదయాన్ని కలవరపడనీయకు, నీ హృదయాన్ని కలవరపడనీయకు, నీ హృదయాన్ని కలవరపడనీయకు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని తెలియజేస్తున్న దేవుడు.
మరువలేని తీయని జ్ఞాపకం నా క్రయధనముకై రుధిరము కార్చితివి ఫలవంతములైన తోటగా గట్టిగా నా క్రయధనముకై రుధిరము కార్చితివి ఫలవంతములైన తోటగా మార్చితివి ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను మరలా ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను మరొకసారి గట్టిగా ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్ని వేళలయందు ఆశ్రయమైనావు ఎంతగా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరు ఆమేన్ థాంక్ యూ లార్డ్ పరవశం మరువలేని తీయని జ్ఞాపకం కళ్ళు మూసుకుందామా ప్రతి ఒక్కరు నీ హృదయం కలవరపడనీయకు దేవుని అందు విశ్వాసం ఉంచు నీ బాధను తొలగించే దేవుడు నీ కష్టాన్ని తొలగించే దేవుడు నీ నష్టాన్ని తొలగించే దేవుడు నీకు వస్తున్న శోధన ఫలితం కొరకే ప్రతిగా దేవుడు ఘనతను నెక్కిస్తూ ఉన్నాడు ఆశీర్వాదం నెక్కిస్తూ ఉన్నాడు నూతనమైన కృప నూతనమైన బలం నూతనమైన శక్తి నూతనమైన ఆరోగ్యం పొందుకొని ఇక్కడ నుంచి నువ్వు వెళ్తున్నావు బలం పొందుకొని ఇక్కడ నుంచి వెళ్తున్నావు ఒట్టి చెవులతో నువ్వు వెళ్ళవు ఆరోగ్యంతో ప్రభు నింపుతున్నాడు యెహోవా రాఫాగా నిన్ను స్వస్థపరుస్తున్నాడు నీ కుటుంబ పరిస్థితిని నీ ప్రార్థన దేవుడు విని ఉన్నాడు భయపడకు అధైర్యపడకు కలవరపడకు నీ అనారోగ్య పరిస్థితిని బట్టి కలవరపడుతున్నావు నీ పొలాన్ని బట్టి కలవరపడుతున్నావు నీ స్థలాన్ని బట్టి కలవరపడుతున్నావు నీ ఆర్థిక పరిస్థితిని బట్టి కలవరపడుతున్నావు కలవరపడకు మనుషులు పెట్టు నిందకు కలవరపడుతున్నావు కలవరపడకు సాక్షి సమూహం ప్రభు నీకు ఉంచి ఉన్నాడు ఆయన ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఆవరించినది కలవరపడకు నీ శాలరీ నీ జాబ్ నీ ట్రాన్స్ఫర్ దేని కొరకు కలవరపడకు నీ వివాహం కొరకు కలవరపడకు ఆయన నువ్వు కలవరపడొద్దు అని చెప్తా ఉన్నాడు కలవరపడొద్దు ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు నీ అనారోగ్యాన్ని దేవుడు తొలగిస్తున్నాడు నీ పరిస్థితులను దేవుడు చక్కబెడుతున్నాడు నీ కష్టాన్ని చూసిన దేవుడు నీ కన్నీటిని చూసిన దేవుడు నీ ప్రార్థనను విన్న దేవుడు నీ ప్రార్థన వినిన దేవుడు కలవరపడొద్దని చెప్తున్నాడు ఆయన నువ్వు ప్రేమిస్తున్నాడు ఆయన తండ్రిగా ఉన్నాడు నీ కుమార్తె కొరకు బాధపడొద్దు నీ కుమారుని కొరకు బాధపడొద్దు నీ కుటుంబం కొరకు కన్నీరు గార్చొద్దు ఆయన నీ కాదే బాబా కలవరపడకు కలవరపడనీయకు నీ హృదయాన్ని దేవుని అది విశ్వాసం ఉంచా అంతే ఆ ప్రభు నీ కుటుంబాన్ని చక్కబెడుతున్నాడు నీ జీవితాన్ని చక్కబెడుతున్నాడు ఆయన వశంలో ఉన్న ప్రాణాత్మ శరీరంలో దేవుడు దర్శిస్తున్నాడు దేవుడు స్వస్థపరుస్తున్నాడు దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు దేవుడు బలం ఇస్తున్నాడు శక్తినిచ్చి పంపిస్తున్నాడు బలం ఇచ్చి పంపిస్తున్నాడు అధైర్యపడకు కలవరపడకు ఆయన నీకు తోడుగా ఉన్నాడు నీ చేతిని పట్టుకొని నడిపించే దేవుడు ఆయన నిన్ను బలపరిచే దేవుడు ఆయన నిన్ను స్థిరపరిచే దేవుడు ఆయన ఆర్థిక సహాయం ఆయన చేస్తాడు ఆర్థికంగా దేవుడు దీవిస్తాడు అప్పులు తొలగిస్తాడు ఆశీర్వదిస్తాడు మహాగణుడమైన దేవా నీకు వందనాలు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విని దేవా అవును ప్రభా నువ్వు ఆదరించావు నీకు వందనాలు ఓదార్చావు నీకు స్తోత్రం బలపరిచావు నీకు వందనాలు సాక్షి సమూహం మేఘం వల్ల మాకు ఆవరించి ఉన్నది మేము ఎందుకు భయపడాలా మేమెందుకు కలవరపడాలా మేము ఎందుకు ఇబ్బంది పడాలా నువ్వు మాకు తోడుగా ఉన్నావు మాకు ముందుగా నువ్వు వెళ్తావు మా స్థలంలో సరళం చేస్తావు ధైర్యపరుస్తున్నావు ఆదరిస్తున్నావు కలవరపడద్దు అంటున్నావు నీ ప్రాణం గురించి కూడా కలవరపడద్దు ప్రభు నీకు తోడుగా ఉన్నాడు నేను నడిపించే దేవుడు ఆయన ఓదార్చే దేవుడు ఆయన దేవా మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటున్నావు వాక్యంతో మాట్లాడేందుకు వందనాలు
విడుదల ఇచ్చినందుకు స్తోత్రం, ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. ప్రతి బిడ్డలకు విడుదల, శక్తి, ఆరోగ్యం కలుగునిచ్చినందుకు స్తోత్రం. వాక్యాన్ని బట్టి నీకే మహిమ ఘనత ప్రభు. ప్రతి బిడ్డల జీవితంలో ఈ మాటలు నెరవేర్చి మహిమ పొందుకో. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. గడికి చెప్దాం, 2 చేతులు పైనకెత్తి ఆమేన్, ఆమేన్. ప్రభు నాతో మాట్లాడాడు, బలపరచడు అన్న వాళ్ళు గట్టిగా చప్పులు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక దేవుని బిడ్డలారా, దేవుడు శ్రేష్టమైన వర్తమానాలతో దేవుడు మనల్ని మాట్లాడుతుంటుండగా మనతో ప్రతి ఆదివారం నువ్వు కోల్పోకుండా ఏమంట దేవుడితో నీళ్లు కదిలించినప్పుడు మనం దిగడానికి ప్రయత్నం చేయాలా, సమయానికి రావాలా. 8 గంటలకు ఈ ఆరాధన స్టార్ట్ అవుతుంది. 8 గంటలకు రండి, ప్రభు రక్తమాంసంలో పాలు పంచుకోనండి, దేవుడు మళ్ళీ దీవిస్తాడు. అలాగే ఆగస్ట్ 15కి నేను యూత్ మీటింగ్ పెడదామన్న ఆలోచనతో నేను ఉండే ప్రార్థన చేశాను. ఇంకా నాకు జవాబు రాలేదు కాబట్టి ప్రార్థన దానియేలు ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి కనుక ఆ రోజు కూడా ప్రత్యేకంగా, ఆ దినం కూడా ప్రత్యేకమైన ప్రార్థన ఉంటుంది. 11 నుంచి 2 గంటల వరకు ఉంటుంది కనుక మీరందరూ కూడా ఆగస్ట్ 15కి కూడా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతున్నాయి. ఉదయకాలం 11 నుంచి 2 గంటల వరకు, అలాగే సాయంకాలం 7 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతూ ఉన్నాయి డానియల్ ఫాస్టింగ్ ప్రేయర్స్. ఒకవేళ దూర ప్రాంతంలో ఉండి రాలేని స్థితి, తిరిగి వెళ్ళలేని కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అని అంటే ఎప్పుడైనా ఒకసారి రా. లేదా ఆగస్ట్ 15కి ఉదయకాలం నేను కూడా ఉంటాను. ప్రతిరోజు ఉదయకాలం నేను ఉంటున్నాను. కాకపోతే ఆ దినం ప్రత్యేకంగా ఆరాధన చేద్దాం ప్రభు సన్నిధిలో. 11 నుంచి 2 గంటల వరకు ప్రతిరోజు ఉంటుంది. అలాగే ఆగస్ట్ 15కి కూడా ఉంటాయి. ఆ రోజు ప్రత్యేకంగా మన ఒక దేశానికి స్వాతంత్ర దినోత్సవం కనుక దేవుడు మీ కట్లు బంధకాలు కూడా ఆ రోజు విప్పును గాక. కాబట్టి ప్రత్యేకమైన కూడిక ఆగస్ట్ 15కి 11 నుంచి 2 గంటల వరకు ఉంటుంది కనుక మీరందరూ కలిసి ప్రభు సన్నిధికి రావాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఎందుకనంటే నేను యూత్ మీటింగే పెడదామని ఆలోచన కలిగి ఉన్నా, కానీ ఎందుకో అది తగిన సమయంలో దేవుడే ఇస్తాడు. దాన్ని బట్టి దేవుడి చిత్తం మనం ముందుకు సాగుదాం. దేవుడి నడిపింపును బట్టి ఆగస్ట్ 15కి అదిగా ప్రత్యేకంగా ఇక్కడ ప్రేయర్ ఉంటుంది. ఎవరు మిస్ అవ్వద్దు, ఎవరు కోల్పోవద్దు. రండి, దేవుడు మళ్ళీ దీవించును గాక. ఈరోజు సాయంకాలం కూడా ఆరాధన ఉంటుంది. అలాగే డానియల్ ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు, రండి. రాలేని స్థితిలో ఎవరైనా ఉంటే లైవ్లో పాలు పంచుకోనండి. లైవ్లో దూరం నుంచి ఒకవేళ ఎవరైనా ఉంటే లైవ్లో పాలు పంచుకోనండి. ఒక్కొక్కరు లైవ్ షేర్ చేస్తున్నారు చాలామందికి. మీరు కూడా లైవ్ షేర్ చేయండి. ఎంతమంది షేర్ చేస్తున్నారు, ఇతరులకు పంపిస్తున్నారా, చూడమని ప్రోత్సహిస్తున్నారా? లైవ్ చూడండి, ఈరోజు లైవ్ ఉంటుంది పాస్టర్ గారు, దాన్ని చెప్పండి, దేవుడు విడిపిస్తాడు. లైవ్లోనే ఒక్కరే చేయొచ్చారు. బ్రదర్, గాడ్ బ్లెస్ యు. మీకు ఒక్కరికి, మీ ఇద్దరికి దేవుడు మళ్ళీ దీవించును గాక. మీకు ఎవరికి ఆ దీవెనలో దేశనాములు. ఆమేన్. ఎందుకంటే అడిగినప్పుడు ఎక్కడో ఉంటున్నారు, వాక్యం అయిపోయి చాలాసేపు అయింది. కాబట్టి దేవుడు మీ ఇద్దరిని ఆశీర్వదించిన గాక ప్రత్యేకంగా ఈరోజు. ఎందుకంటే దేవుని స్వరాన్ని విని సమూయేలు రెస్పాండ్ అయినాడు, దేవుడు సమూయేలును ఆశీర్వదించాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఆయన స్వరానికి ఎవరైతే రెస్పాండ్ అవుతారో వారిని దేవుడు దీవిస్తాడు. కాబట్టి మీరు సంబంధం లేని ఉంటుంటే మేమేం చేస్తాం? దేవుడికి స్తోత్రం. కాబట్టి మిమ్మల్ని దేవుడు ఆల్రెడీ అందరూ ఆశీర్వదించబడ్డారు, వాక్యం ద్వారా దీవించబడ్డారు. ఆ ఆశీర్వాదాలు కాకుండా దేవుడు ప్రత్యేకంగా ఎవరైతే, అంటే కొంతమంది ఎత్తుంటారు, నేను చేతులు చూడలే, ఎత్తిన అందరినీ, చేతులు ఎత్తిన వారిని, ఇప్పుడు కాదు ఇంతకుముందు ఎత్తిన వారందరినీ దేవుడు దీవించును గాక. ఆమె ఎత్తని వాళ్ళతో నాకు సంబంధం లేదు, చెప్తే మీరు వినరు కాబట్టి నేను ఇట్లనే ముందుకు సాగుతా. తర్వాత యూట్యూబ్లో ఉన్నవారు వాట్సాప్ ఛానల్ ఉంది మనకి, స్టార్టింగ్లో పెట్టారు, ఫాలో ద శైలేష్ అడమ్స్ ఛానల్ ఆన్ వాట్సాప్ అని 2nd 3rd కామెంట్లో ఉంది. కాబట్టి ఆ లింక్ ఓపెన్ చేస్తే వాట్సాప్ ఛానల్లోనికి మీరు వెళ్తారు. యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో లైవ్ చాట్లో లింక్ పెట్టారు కాబట్టి దాంట్లో మీరు జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అప్డేట్స్ ఉంటాయి. దేవుడు మళ్ళీ దీవించును గాక. అలాగే యూట్యూబ్లో కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని అప్డేట్స్ కొరకు, అలాగే పోస్ట్ వస్తూ ఉంటాయి. అలాగే కమ్యూనిటీలో దేవుని వాక్యాన్ని పెట్టబడుతూ ఉంటుంది, వినండి. దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతాలను చేస్తాడు. గట్టిగా ఆమేన్. ప్రతి వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి, ఇతరులకు పంపించండి. అలాగే మీకు దేవుడు సువార్త ప్రకటించడానికి గొప్ప అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? సరే, ఎలాగిచ్చాడు చెప్పండి అమ్మా. ఆహా, దేవుడికి స్తోత్రం.
నేను చెప్పకముందే దేవుడు మీకు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తోత్రం. ఇదిగో ఈ పత్రికల ద్వారా మీరు సువార్త చెప్పొచ్చు, ఇతరులను బలపరచవచ్చు. కాబట్టి ఈ పత్రికలు తీసుకొని మీరు ఊరికి వెళ్ళొద్దు, బంధువుల దగ్గరికి, చుట్టరికంకు, చుట్టచూపుకు ఊటికే వెళ్ళకండి. ఇవి తీసుకొని వెళ్ళండి, ప్రోత్సహించండి, చదవమని చెప్పండి. ఖచ్చితంగా వారు బలపడతారు, ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు, ఖచ్చితంగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఈ 3 పత్రికలు తీసుకొని వారి ఇంట్లో పెట్టి, ఫ్రీనే కదా, డబ్బులకి ఏమైనా చెప్పండి, ఫ్రీనే కదా, వాళ్ళు కూడా మనం ఫ్రీగానే కదా ఇచ్చేది, ఉచితముగా మనం ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పత్రికలు వారికి ఇచ్చి చదువుమని ప్రేరేపించి, ఈ వాట్సాప్, ఈ యూట్యూబ్లో ఏమున్నాయి చెప్పండి, వాక్యం ఉన్నాయా లేవా చూడమని చెప్పండి. వాక్యం వింటుంటేనే. నిన్న రాత్రి ఎంతమంది లైవ్ చూశారు? లైవ్ చూసిన వారి చేతులు ఎత్తండి. చేతులు ఎత్తిన వారిని దేవుడు దీవించును గాక. మీకు తెలుసా యూట్యూబ్లో లైవ్ వస్తుందని చెప్పి? ఎంతమంది తెలుసు? మరి ఎంతమంది చూస్తారు? చూడరా, ప్రతిరోజు లైవ్ వస్తున్నా, చూడండి, మీరు ఓపెన్ చేయండి. నిన్న రాత్రి లైవ్లో గొప్ప కార్యాలు చేశాడు, వరములతో దేవుడు నింపుతున్నాడు, ఫలముతో. నిన్ననే సాక్ష్యం చెప్పాడు, నిన్న చూడండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొత్త భాషలతో, కొత్త వరములతో దేవుడు నింపుతూ ఉంటున్నప్పుడు ఆయన యొక్క అభిషేకమును మనం తృణీకరించకూడదు. రండి, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. 21 days ఫాస్టింగ్ ప్రేయర్లో లాస్ట్ రోజు ఏదో అద్భుతం జరుగుతుందని ఎప్పుడు రాకూడదు. నేను నిజం చెప్తున్నాను, 20 days అద్భుతం చేస్తాడు. 21 రోజులు అన్ని సాక్ష్యాలు చెప్పిస్తే ఇస్తున్నాం. ఏమే 20 days ఎన్ని రోజులు చెప్పండి? 20 రోజులు ప్రభు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తూనే ఉంటాడు. 21 రోజు కూడా చేస్తారు, కానీ అదే రోజు చేస్తారు అనే వాళ్ళకి చేయడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు అద్భుతమే. దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. కాబట్టి ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ లాస్ట్ రోజు ఏదో మనం అద్భుతం చూడడానికి కాదు. ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ మనము అద్భుతాలు చేయుట కొరకు. గడిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు కావాలంటే నిన్న లాస్ట్ నైట్ సందేశాన్ని వినండి. ఆత్మ బలంతో యేసు ప్రభు గలిలయకు వెళ్ళాడు, మోషే అద్భుతం చేశాడు, ఫాస్టింగ్ ఉన్నాడు. కాబట్టి మీరు కూడా ఉపవాసాలు ఎందుకుంటారంటే మీ జీవితంలో అద్భుతాలు మీరు చేయుట కొరకు. ఆమేన్. అద్భుతాలు చూచుట కొరకు కాదు, చేయుట కొరకు. ఆమేన్. మీరు ఎదుర్కొనే ప్రతి పరిస్థితుల్లో దేవుడు అద్భుతాలను జరిగించబోతున్నాడు. ఆమేన్. మీరు జాబ్స్ అక్కడిక్కడ పనిలో ఉంటే ఈవినింగ్ ఫాస్టింగ్స్ చేయండి. ఈవినింగ్ ఫాస్టింగ్స్ అంటే మధ్యాహ్నం తినండి. అంటే ఇలా ఎవరు ఏ వాక్యం ఉన్నది, ఇడ్లీ తిని చపాతీ తిని అంటారు. సరే, నేను మాట్లాడుతూ దాని విషయంలో ఇప్పుడు నేను అవన్నీ తర్వాత సంగతి. మీకు ఎవరైనా ఫాస్టింగ్ చేయాలని ఆశపడతారు, నేను మీకు కొన్ని నియమ నిబంధనలు చెప్తాను, మీరు వచ్చి నాకు అడగవచ్చు ఫాస్టింగ్ కొరకు. అడిగేదేముంది, వాక్యంలో ఎన్నోసార్లు చెప్పాను, ఇంక కొత్తగా చెప్పేది ఏముంటుంది. కనుక ఈవినింగ్ ఫాస్టింగ్స్ కూడా కొంతమంది చేస్తున్నారు, మీరు చేయండి, ప్రార్థనలో గడపండి. ఓన్లీ ఫుడ్ ఫాస్టింగ్ కాదు, బెడ్ ఫాస్టింగ్ కూడా చేయాలి. ఏ ఫాస్టింగ్? బెడ్ ఫాస్టింగ్, మొబైల్ ఫాస్టింగ్, అన్ని ఫాస్టింగ్స్ నీకు కావాలో దేవుడు మళ్ళీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఎంతమంది చదివారు? వాక్యములు చదువుతున్నారా? ఇవ్వండి, ఇతరులకు ఇవ్వండి, తీసుకొని వెళ్ళండి, ఇతరులకు పంచండి, చెప్పండి, ఇది చదవండి, ఖచ్చితంగా బలపడతారని. నిజంగా ఇది చదివిన వారు చాలామంది బలపడడం నేను వింటున్నా. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఇది కనీసం ఇది తీసుకొని వెళ్ళలేవా నీ బ్యాగ్లో పెట్టుకొని? ఇదంతా దొడుగా ఉందా? మొబైల్ ఇంత పెద్ద ఫోనే పెట్టుకొని పోతావు, ఇంత పెద్ద ట్యాబే పట్టుకొని పోతావు, ఇంత పెద్ద ల్యాప్టాపే పట్టుకొని పోతావు. మరి ఇవేమై ఉన్నాయి? బైబిల్ చిన్నగానే ఉంది, బైబిల్ పత్రికలు చిన్నగానే ఉన్నాయి, పట్టుకొని వెళ్ళు. ఒకవేళ ఫోన్ పట్టుకొని వెళ్తే సబ్స్క్రైబ్ చేయమని చెప్పు, వాళ్ళకి అప్డేట్స్ వెళ్తాయి. నువ్వు రెగ్యులర్గా కొన్నిసార్లు పంపిస్తా మర్చిపోతూ ఉంటాం, కాబట్టి వాళ్ళకి అప్డేట్స్ వెళ్తూ ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దేవుడు సన్నిధిలో వారు వాక్యాన్ని ప్రశాంతంగా వింటారు. నిన్న లైవ్ వింటున్నాగా దేవుడు అద్భుతాలు చేశాడు. లైవ్ వింటున్నాగానే అనేక వాళ్ళ జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి లైవ్ చూడండి, దేవుడు మీ జీవితాల్లో ఆశ్చర్యకరంగా మారుస్తాడు. ఆమేన్. ఈరోజు సాయంకాలం కూడా లైవ్ ఉంటుంది. మీరే కాక మీ బంధువులు, మీ స్నేహితులు, మీ పిల్లలు, మీ కుటుంబస్తులు ఎవరున్నా సరే అన్న వాక్యం వస్తుంది, వినండి. సంఘంలో వాక్యం చెప్తున్నారు, వినండి. ఆరాధన జరుగుతుంది, వినండి. ఇప్పుడు చూడు, కూర్చో అని చెప్పి మీ పిల్లలకు, మీ కుటుంబస్తులకు ప్రోత్సహించండి. వాక్యం లైవ్ ద్వారా దేవుడు దర్శించబోతున్నాడు. ఆమేన్. ఇక్కడ ఉన్న కొంతమంది సహోదరులు చాలామందికి పంపిస్తూ ఉంటుంటే ఎక్కడెక్కడో వాళ్ళు వెళ్ళి విని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్నారు, దీవించబడుతున్నారు. చాలామంది ఇతరులకు షేర్ చేయలేకపోతున్నారు. షేర్ చేయండి. తర్వాత సాయంకాలం మీరు వచ్చేటప్పుడు ఇతరులను తీసుకొని రండి. అలాగే రేపు ఉదయకాలం, సాయంకాలం కూడా ఆరాధనలు ఉంటాయి. ఉదయకాలం 11 నుంచి 2, సాయంకాలం 7 నుంచి 10, అలా 28వ తారీఖు వరకు ఉంటాయి.
కాబట్టి దేవుడు మళ్ళీ దీవించునుగాక, ఆస్వాదించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆఫరింగ్స్ ఎవరైనా తీసుకొని వస్తే మీరు అక్కడ బాక్స్ ఉంది, మీరు దాంట్లో సమర్పించండి. ఎన్వలప్ కవర్స్ ఉన్నాయి, మీరు దాంట్లో వేయండి. ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో పరిచర్య కొరకు కావచ్చు, లేకపోతే ఏ ఆఫరింగ్